రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు విశ్వామిత్రుడు. నిన్నటి రోజున షణ్ముఖోత్పత్తి చెప్పారు. రాముడు అన్నాడు, అసలు నిజంగా నాకు ఆ షణ్ముఖోత్పత్తి వింటుంటే, ఆ సుబ్రహ్మణ్య జననం వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అలా అనడం వెనక ఎన్ని రహస్యాలు ఉన్నాయో, అతను దాంపత్య జీవితం గురించి రాముడిలో ఎంత అవగాహన ఏర్పడిందో, వ్యక్తిగత జీవితాలు ఎప్పుడు తుఫాన్లోకి వెళ్ళిపోతాయో, చిన్ని రాముడికి ఎన్ని విషయాలు అర్థమయ్యాయో మీరు గ్రహించవచ్చు. ఇప్పుడు అంటున్నాడు విశ్వామిత్రుడు, అయోధ్యాధిపతి శూర పూర్వమాసీన్ నరాధిప సగరో నామధర్మాత్మ ప్రజాకామస్సచా ప్రజ వైదర్భిదుహితా రామ కేశినీ నామనామతః జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదిని అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సాగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. ఆయన ఒక మాట చెప్తున్నాడు. రామ, మీ వంశంలోని పూర్వం సగరుడు అనబడేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి 2 భార్యలు. దక్షిణ నాయకత్వం అంటారు. దక్షిణ నాయకత్వం అంటే బహుభార్యాత్వం, ఒకరికన్నా ఎక్కువ. అది మహారాజులకు అంగీకరింపబడింది. దశరథ మహారాజు గారికి 365 మంది భార్యల కన్నా ఉండేవారు అని. కాబట్టి అయోధ్యాధిపతి శూర, అయోధ్యాధిపతి అయినటువంటి మహాశూరుడైనటువంటి సగర చక్రవర్తికి 2 భార్యలు. ఆయన పరమధర్మాత్ముడు. రాజ్యాన్ని చాలా ప్రజల మనసు చూరగొనేటటువంటి రీతిలో పరిపాలన చేసినటువంటి వాడు. వైదర్భదుహితారామ కేశినీ నామనామతః. ఆయన విదర్భరాజు యొక్క కుమార్తె అయినటువంటి కేశిని ఆయన యొక్క పెద్ద భార్య. ఆవిడ జ్యేష్ఠా సగరపత్ని సా ధర్మిష్ఠా సత్యవాదిని. ఆమె చాలా ధర్మమును అనుష్ఠించేటటువంటి స్వభావము కలిగినది, సత్యమును మాట్లాడుతుంది. అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయా సాగరస్యాసీత్ పత్ని సుమతి సంజ్ఞిత. అరిష్టనేమి అని మారుపేరు కలిగినటువంటి కశ్యప ప్రజాపతి యొక్క కూతురు అన్నారు వ్యాఖ్యాతలు చాలా చోట్ల. ఆ అరిష్టనేమి యొక్క కుమార్తె అయినటువంటి సుమతి అనబడేటటువంటి ఆమె గొప్ప లావణ్యవతి, సౌందర్యవతి. ఆమె సగర చక్రవర్తి యొక్క 2వ భార్య. 2 భార్యలతో సగర చక్రవర్తి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. సంతానం లేదు. ఇక్ష్వాకు వంశంలో తరచుగా ఈ సమస్య మీకు కనపడుతూ ఉంటుంది. సంతానం ఉంటూ ఉండదు. దిలీపుడు అదే సమస్య, సగర చక్రవర్తి అదే సమస్య, దశరథ చక్రవర్తి అదే సమస్య. అందుకే భగీరథుడు దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని సాధించే ప్రయత్నం చేశాడు. అంటే వంశ చరిత్రని అర్థం చేసుకోవడం అన్నది ఎంత ముఖ్యమో మీరు తెలుసుకోవలసి ఉంటుంది. ఇవాళ మనకి ఏమైపోయిందంటే, లోకంలో చదువు అంటే అది ఎక్కడి వరకు పరిమితం అయిపోయిందంటే, కేవలం పుస్తకం చదువుకోవడం అంతే చదువు అంటే. తప్ప మీ తాతగారు ఎవరండి అని అడిగారు అనుకోండి తెలియదు, మీ గోత్రం ఏమిటండి అని అడిగారు అనుకోండి తెలియదు, మీ ఋషులు ఎవరండి అని అడిగారు అనుకోండి ఏమి తెలియదు, మీ మేనత్తెవరు వాడికి తెలియదు. ఎందుకంటే మనం అసలు పంపం. అందులో ఎటువంటి సిస్టమ్ మనం ఇవాళ తయారు చేసేసుకున్నామంటే ఇది ఒక దారుణమైనటువంటి స్థితి. నాకు తరచుగా అదే జ్ఞాపకానికి వస్తుంటుంది. పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, ఈ కోళ్ళు పెంచేటటువంటివి. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, నీకు అదే పని అనుకోకండి, చూసినది గుర్తొస్తుంటుంది అంతే. ఆ పౌల్ట్రీ ఫార్మ్స్ లో కోళ్ళని పెంచుతూ ఉంటారు. అవి ఎక్కువ స్వేచ్ఛగా తిరగడానికి చోటు ఉంచరు. కోడి పక్కన కోడి, కోడి పక్కన కోడి దగ్గరగా పెరుగుతాయి. ఎందుకంటే అవి కొంచెం ఎక్కువ కదిలితే వాటికి ఉన్నటువంటి శక్తి క్షయం అవుతుందని ఎక్కువ కదలడానికి అవకాశం ఇవ్వరు వాటికి. అది అక్కడే పుడుతుంది, అక్కడే పెరుగుతుంది, అక్కడే తింటుంది, అక్కడే విసర్జిస్తుంది, అక్కడే గుడ్డెడుతుంది. వాడు వచ్చి కింద నుంచి గుడ్లెట్టుకుపోతాడు. ఆఖరణ దాని యొక్క ఒకే ఒక యాత్ర ఏమిటంటే అదే దాని అంతిమ యాత్ర. వాటి కాళ్ళన్నీ కలిపి ఓ గుత్తి కింద కట్టి పట్టుకుపోతారు. చాలా దారుణంగా ఉంటుంది ఆ స్థితి. అది తీసుకెళ్ళడం కూడా పాపం తలలు రోడ్డు కొట్టుకుపోతుంటే తీసుకెళ్తారు. తీసుకెళ్ళి పైన ఎక్కింది అంటే దాని కంఠం పోయిందని గుర్తు, కింద ఉంది అంటే కంఠం పోవడానికి క్యూలో ఉందని గుర్తు. అంతే దాని జీవితం. ఇవాళ మనం పిల్లల్ని స్కూలుకు పంపించే విధానం కూడా అంతే.
30 మంది కూర్చునేటటువంటి తరగతి గదిలో పౌల్ట్రీ ఫామ్ లో కోళ్ళు ఎలా ఉంటాయో అలా 60 మంది కూర్చుని ఉంటారు. పొద్దున్న 6 గంటలకు వెళ్తే రాత్రి 8 గంటల వరకు చదివే దిక్కుమాలిన చదువు. ఆ చదువుకు అర్థమే ఉండదు. వాడికి ఇంకేమీ తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే స్టాప్ వాచ్ పెట్టి 60 నిమిషాల్లో ఎన్ని బిట్లు చేసేయగలం. సంస్కారాన్ని పక్కన పెట్టని చదువు ఇదే ప్రమాదం అంతా తీసుకొచ్చేస్తుంది. అక్కడే వచ్చింది ఇబ్బంది అంతా. చదువుది తప్ప అంటే సంస్కారం లేని చదువుది తప్పు, సెల్ ఫోన్ది తప్ప అంటే సెల్ ఫోన్ది తప్పు కాదు. ప్రవచన మంటపంలో సెల్ ఫోన్ వినడం, సెల్ ఫోన్ మాట్లాడడం, సెల్ ఫోన్ రింగ్ వచ్చేటట్టుగా దగ్గర పెట్టుకోవడం తప్పు. ఇదే నేను చెప్పింది. విశ్వామిత్రుడు నేర్పింది ఏమిటి అంటే నిగ్రహం నేర్పాడు రామచంద్రమూర్తికి. నిగ్రహం లేకుండా ఏది ఉన్నా ప్రమాదమేనండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఆ సగర చక్రవర్తికి 2 భార్యలున్నా సంతానం లేరు. ఇప్పుడైనా సంతానం కోసమని తపస్సు చేయడానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? హిమవంతం సమాసాద్య భృగు ప్రస్రవణీగిరౌ. భృగు ప్రస్రవణము అనబడేటటువంటి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు హిమవత్ పర్వతం మీద. ఎందుకంటే దేశము కాలము ప్రదేశము, దేశమే ప్రదేశము, దేశమునకు ఒక శక్తి ఉంటుంది. శృంగేరి పీఠం శృంగేరిలోనే ఎందుకు ఉండాలి? గుంటూరులో పెట్టకూడదా శంకరాచార్యులు వారంటే? శృంగేరిలో ఆ శక్తి కనపడింది, తపోశక్తి. దేశమునకు ఆ శక్తి ఉంటుంది, భూమండలమునకు. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేశాడు భార్యలతో కలిసి. ఎవరి గురించి? అదో గమ్మత్తు. భృగు మహర్షి గురించి తపస్సు చేశాడు. మహర్షి దర్శనానికి తపస్సు చేశాడు. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. దేవతలు ఎంత శక్తివంతులో ఋషులు కూడా అంతే శక్తివంతులు. ఋషి కూడా మీకు అలాగే కృప చెయ్యగలడు. కాబట్టి ఆయన ఋషి గురించి తపస్సు చేశాడు. చేస్తే ఋషి ప్రత్యక్షమయ్యారు భృగు మహర్షి. దేనికి తపస్సు చేస్తున్నావు? అది అడగక్కర్లేదు, ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, నీకు 2 భార్యలు కదా, ఒక భార్య యందు బహుసంతానము, అంటే చాలా మంది పిల్లలు పుడతారు. ఒక భార్య యందు వంశకరుడు జన్మిస్తాడు. చాలా తథాస్తు. ఆయన విడిపోతున్నారు. కుతూహలం అని ఒకటి ఉంటుంది లోకంలో. కుతూహలం అన్నది ఎందులోంచి వస్తుందో తెలుసా అండి? మీ మనసు యొక్క స్థితిలోంచి వస్తుంది. వెంకటాచలంలో దర్శనం చేసుకుని మీరు బయటికి వస్తున్నారు అనుకోండి, ప్రసాదం ఇస్తూ ఉంటారు. ఇలా 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 చూస్తుంటాడు. ఇటు కౌంటరు అటు కౌంటరు, 2 దారులు ఉంటాయి. ఇటు నుంచి ఇస్తారు, అటు నుంచి ఇస్తారు. ఇటు అటు కూడా చూసి పెడతాడు. ఎందుకంటే చక్ర పొంగల్ ఇటిస్తున్నారని చూస్తాడు. అంటే తనకి ప్రసాదం మీద కుతూహలం కన్నా చక్ర పొంగలి మీద కుతూహలం ఎక్కువ. జిహ్వ చాపల్యం అక్కడ కూడా ఉంది అని గుర్తు. సరే, ఏమో చక్ర పొంగల్ని ప్రసాదంగా తీసుకున్నాడు కదండి అంటే ఏమో కొంతవరకు పర్వాలేదేమో. కానీ అదేంటండి, ఎట్టిడితే ఏదిస్తే అది ప్రసాదం అండి నాకు అన్నవాడికి అలా చూడక్కర్లేదు. అక్కడికి వెళ్ళి చెయ్యి పెట్టి చేతిలో ఏం పెడితే కళ్ళకు అద్దుకుని నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాడు కదా. కుతూహలం ఎక్కడ ఉంటుందో అంటే మనస్సు యొక్క స్థితిని బట్టి ప్రశ్న వస్తుంది ఎప్పుడూను. నేను అందుకే మీతో మనవి చేశాను, అదొక పెద్ద మనస్తత్వ శాస్త్రం అండి. శ్రీరామాయణం బాగా జీర్ణమైతే మీతో మాట్లాడే మనిషి యొక్క మాటని బట్టి ఆయన సంస్కారాన్ని లెక్క కట్టేస్తారు, మీరు తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు 2 భార్యలు అన్నారు. మాలో ఎవరికి వంశకరుడు, ఎవరికి బహుపుత్రులు? అంటే ఇద్దరికి ఏదో కోరిక ఉందిగా, ఇద్దరూ ఎక్కువ సంతానమే కావాలని కోరుకుంటే ఇబ్బంది, కానీ ఇద్దరికి ఏమో వేరు వేరు కోరికలు ఉన్నాయేమో అంటే భృగు మహర్షి అన్నారు, ఆ గొడవ ఎందుకు మీకు ఎలా కావాలి అడగండి అన్నారు. మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన పుత్రం వంశకరం రామ జగ్రాహన్ నృపసన్నిధౌ. అంటే రాజసన్నిధిలోనే అడిగింది. అంటే రాజుగారిని వీళ్ళు ఏమండి అడగండి అడగండి, మాలో ఎవరికి ఎక్కువ మంది పిల్లలో, ఎవరికి ఒక్క పిల్లాడు పడతారో మీరు అడగండి అన్నారని గుర్తు కదా. మళ్ళీ భార్యల్ని తీసుకుని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి నిలబడి అడిగాడంటే ఏంటంటే దాని అర్థం కుతూహలమును ప్రదర్శించిరి. ఇప్పుడు భృగు మహర్షి మీరే అడగండి అన్నారు. అంటే పెద్ద ఆవిడంది మునేస్తు వచనం శ్రుత్వా కేశిని రఘునందన ఓ రామ, రాముడికి చెప్తున్నాడు పిలిచి ఈ కథంతాను. ఆ ముని ఆమెని అడిగినప్పుడు నాకు వంశకరుడైనటువంటి ఒక్క కుమారుడు కావాలి అని అడిగింది. అందుకని మహర్షి అన్నారు తథాస్తు, నీకు వంశకరుడైన కుమారుడు లభిస్తాడు. రెండో ఆవిడంది షష్ఠిం పుత్ర సహస్రాణి సుపర్ణ భగినీ తదా మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతి సుతాన్.
సుమతి రెండవ భార్య. ఈవిడ చాలా చిత్ర విచిత్రమైనటువంటి స్థితిలో ఉంటాయి ఒక్కొక్కరి మనస్సు. ఆ మాటకి ఉండేటటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా దాని లోతుపాతులు పరిశీలనం చేయకుండా గబుక్కుని ఉత్సాహపడిపోతే అలాగే ఉంటుంది. షష్టిం పుత్ర సహస్రాణి, 60,000 మంది పిల్లలు నాకు కావాలని, ఎక్కువ మంది పిల్లలు కావాలని. 60,000 మంది పిల్లలు. సుపర్ణ భగిని తదా, కశ్యప ప్రజాపతి కూతురు కాబట్టి గరుత్మంతుని చెల్లెలు, అందులో సుపర్ణ భగిని తదా గరుత్మంతుని చెల్లెలు సుమతి. మహోత్సాహాన్ కీర్తిమతో, మహోత్సాహాన్ అంటే ఈ మహోత్సాహాన్ అంటే ఎటువంటిదంటే ఈ పని చెయ్యి అన్నారనుకోండి, ఏమంటే అలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో ఒకసారి ఆలోచించండి అని అనడు. ఒకవేళ ఎవరైనా ఇంకా చెప్దామన్నా అక్కడ ఉండడు. ఏమయ్యో ఆగ అలా వెళ్ళిపోతున్నాయి దానివల్ల ఇబ్బంది వస్తుందేమో అని మళ్ళీ ఏమైనా చెప్దాం అనుకున్నాం అనుకోండి, ఆయన అక్కడ ఉండడు, వెళ్ళిపోతాడు ఆ పని మీద. అత్యుత్సాహం అనమాట మహోత్సాహాన్. అంత ఉత్సాహం ఉన్నవాళ్ళు 60,000 మందిని. కీర్తిమతో, కానీ కీర్తిని గణిస్తారు, అంటే వాళ్ళ పేరు మీద అలా కీర్తి నిలబడిపోతుంది. అటువంటి వాళ్ళని నాకు కావాలి అని అడిగింది. వాస్తు ఆయనకి ఏముంది, మహానుభావుడు వాక్కు చేత ఇవ్వగలడు. ఇద్దరికి మీకు ఇలాగే నేను కటాక్షిస్తున్నాను, అలాగే మీకు సంతానం కలుగుతుంది అన్నారు. సరే, ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత సగర చక్రవర్తి భార్యలలో పెద్ద ఆవిడికి ఒక కుమారుడు కలిగాడు. ఆయనకి అసమంజసుడు అని పేరు పెట్టారు. రెండవ ఆమెకి ఒక పెద్ద పిండం ఒకటి పుట్టింది. ఆ పిండానికి తేనె పట్టుకు తేనెటీగలు ఎలా ఉంటాయో అలా 60,000 మంది చిన్న 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 పిల్లల యొక్క వ్యూహము దానికి అంటుకునుంది. దాదులు వీళ్ళని నేతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. అంటే ప్రిమెచ్యూర్డ్ బర్త్ అన్నది రామాయణ కాలానికే ఉందిలా ఉంది. అందుకని 60,000 మందిని నీతి కుండల్లో పెట్టి పెంచి పెద్ద చేశారు. ఇప్పుడు ఈ 60,000 మంది పెద్దవాళ్ళు అయ్యారు. అసమంజసుడు పెద్దవాడయ్యాడు. అసమంజసుడు ఈ 60,000 మంది అన్నదమ్ములు కదండి అవుతారు, ఇద్దరు భార్యల బిడ్డలు కాబట్టి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను ఎందుకు ఈ బంధుత్వం మీకు చెప్తున్నానంటే ఎదర చాలా అవసరం అవుతుంది ఇది. ఈ అసమంజసుడు ఒక పని చేస్తుండేవాడు. సరయూ నదిలో ఆడుకుందాం రండని పిలిచేవాడు పిల్లల్ని. వాళ్ళందరూ పిల్లలు కదా, సరే ఆడుకుందామని వెళ్ళేవారు. ఆయనకు ఒక అలవాటు, ఆడుతూ ఏం చేసేవాడంటే పిల్లల్ని తీసుకెళ్లి సరయూ నదీ తీరంలో ఉండేటటువంటి నీటిలో వాళ్ళకి ఊపిరి ఆడకుండా నొక్కి చంపేసేవాడు. వాళ్ళు గిలగిలగిలగిల తన్నుకుని చచ్చిపోతే రాజుగారి కొడుకు కదా, ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఇది ఎంతకాలం ఓర్చుకుంటారు ప్రజలు? చెప్పి చూశారు రాజుగారికి. రాజు చాలా తీవ్రంగా మాట్లాడాడు, నువ్వు ఇలా చేయకూడదని చెప్పాడు. అది మనకి ఎందువల్ల తెలుస్తుందంటే ఆయనకి తర్వాత పెళ్ళైపోయి కొడుకు కూడా పుట్టాడు కాబట్టి మారాలి కదా. మారలేదనే అర్థం. కొడుకు పుట్టేశాడు, ఆ కొడుక్కి అంశుమంతుడు అని పేరు కూడా పెట్టాడు సగర చక్రవర్తి. అయినా అతను మారినట్టు కనపడదు, అతను పిల్లల్ని అలా చంపుతూనే ఉన్నాడు. అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పైశాచికమైన ఆనందం. కాబట్టి ఏవం పాప సమాచార సజ్జన ప్రతిపాదక పౌరాణామహితేయుక్త పుత్రో నిర్వాసిత పురాత్. ధర్మం అంటే అది. ధర్మం అంటే 10 మంది బిడ్డలు పోయి ఏడుస్తుంటే నా పిల్లాడు సంతోషిస్తున్నాడని ఊరుకోవడం కాదు. ధర్మం ధర్మమే. కాబట్టి రాజు అన్నాడు, సజ్జన ప్రతిబాధక, సజ్జనుల్ని బాధిస్తోంది నా కొడుకు ప్రవర్తన, కాబట్టి వీడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదని రాజ్య బహిష్కారం విధించాడు. నువ్వు నా దగ్గర ఉండకుండా వెళ్ళిపో అన్నాడు. అసలు తండ్రికి కొడుకు కనపడకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటేనే చాలా బెంగ. అటువంటిది తండ్రి తనంత తానుగా కొడుకుని రాజ్య బహిష్కారం విధించాలి అంటే చాలా కష్టం. అది రాజే తలుచుకుంటే దాన్ని ఎలాగైనా సరే తిమ్మిని బమ్మి చేసి తన కొడుకే ఒప్పు అని నిరూపించవచ్చు. కానీ అది ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి చక్రవర్తుల లక్షణం కాదు. ధర్మం కోసం అవసరమైతే తన కొడుకుని విడిచిపెట్టాడు రామ సగర చక్రవర్తి. జ్ఞాపకం పెట్టుకో. ఇప్పుడు ఏం చేస్తోంది ఇది రాముడి మీద గుర్తించండి. త్యాగం చెయ్యగలిగిన లక్షణాన్ని పెంచుతోంది. ఇదే నేను మీకు చెప్పింది. ధర్మం కోసం, ప్రజల కోసం అవసరమైతే కడుపున పుట్టినటువంటి కొడుకుని విడిచిపెట్టాడు మా వంశంలో ఉన్నటువంటి పెద్ద ఆయన. పూర్వీకుల యొక్క గౌరవం కోసం, ప్రజలకి రాజారాముడుగా తాను కూర్చునే ధర్మం కోసం అవసరమైతే సీతమ్మ తల్లిని దూరంగా పెట్టగలిగినటువంటి మనస్థితిని, అటువంటి
వజ్రశక్తిని రామచంద్రమూర్తికి ఇచ్చినటువంటి శక్తి ప్రచోదనానికి బీజం ఎక్కడుందంటే విశ్వామిత్రుడి వాక్కులో ఉంది. ధర్మం కోసం ఎలా నిలబడాలో నేర్పాడు మహానుభావుడు. అందుకు చెప్తాడు, ఎక్కడ ఏ కథ చెప్పాలో చెప్తాడు. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి. అనుష్టుప్లో మాట్లాడతాడు, పెద్ద ఏం విశేషమైన వర్ణన చేయడు, ఒక్క మాట. కానీ అది జారిపోయింది అనుకోండి, ఆ మాట అది పట్టుకోలేదనుకోండి రాముడి వ్యక్తిత్వం దిద్దపడదు. గురువు నోటి వెంట వస్తున్నటువంటి మాట, ప్రతి మాటని పట్టుకోవడంలోనే అభ్యున్నతి ఉంటుంది. గురువు గారి పని ఏంది మాట్లాడటమే పని అనుకుంటే శిష్యుడు ఉద్ధరణ పొందలేడు. ఏవం పాప సమాచార సజ్జన ప్రతిబాధక పౌరాణామహితే యుక్త పుత్రో నిర్వాసిత పురాత్. రాజ్యంలోంచి వెళ్ళగొట్టి ఆయన కొడుకైనటువంటి అంశుమంతుణ్ణి మాత్రం దగ్గర పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకోవాలి అంటే, నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతలపోవలేదు. నువ్వు మీ అబ్బాయిని తీసుకుని అవతలపోవడానికి అబ్బాయి చేసిన తప్పే ఉంది. మనవణ్ణి ఉంచుకున్నాడు. నేను కూడా నా నాన్నగారితో పోతానన్నాడు అనుకోండి, అయితే పోంటాడు. అలా అనలేదు వాడు. అంటే వాడు ధర్మాధర్మ విచక్షణ ఎరిగినవాడు, పిల్లవాడి స్థాయిలో ఉన్నవాడు. కాబట్టి నేను వాడంటున్నాను. మా నాన్నగారితో వెళ్తానని లేదు, మా తాతగారితో ఉంటానన్నాడు. అంటే తాతగారు బిడ్డని విడిచిపెట్టేస్తే మా నాన్నగారిని పంపించిన మా తాతగారి ధర్మనిష్ట అంత గొప్పది అని తాతగారి పక్కన మనవడు ఉండిపోయాడు. తండ్రి ఆ స్థితి, కొడుకు ఈ స్థితి, పైన తండ్రి తాతగారిది ఆ స్థితి, మధ్యలో ఉన్నవాడిది ఇంత విచిత్రమైన స్థితి. ఎందుకు వస్తాయి ఇలాగా? అదే కర్మ ఫలితాలంటే. ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు అదొక్కటి పట్టుకుని ఎంతైనా విశ్లేషణలోకి వెళ్ళచ్చు. రాముడి మనసులోకి నాటుకుపోతున్నాయి ఇవన్నీ. నేను పుట్టిన వంశం ఇంత గొప్పది, నా ముందు ఉన్నటువంటి వాళ్ళు అంత గొప్పవాళ్ళు, నేనొక్క పొరపాటు చేస్తే వాళ్ళందరూ సిగ్గుతో తలంచుకుంటారు. మా వంశంలో చెడ పుట్టాడు వీడి వల్ల మేమందరం ధర్మాత్ములమై కూడా ఇలా తల దించుకు నిలబడుతున్నాం, వీడు మా వంశంలో పుట్టినందుకు అని వాళ్ళు బాధపడతారు. నేను అలా ప్రవర్తించకూడదు. మా తాత మా తండ్రులు గౌరవింపబడాలి, నన్ను చూసి సంతోషించాలి, మా రాముడు ఇటువంటి వాడు అని వాళ్ళు సంతోషించాలి. అబ్బా, ఏమి అంశువంతుడు, ఏమి సగర చక్రవర్తి, ఏది చేస్తే ప్రభు రాజ్యంలోంచి పంపించేయచ్చు అంటే ఊరి క్షేమం కోసం అవసరమైతే తన కొడుకును వదిలేశాడు. తన కొడుక ఊరా అంటే ఊరే కొడుకు కాదు, ఇది ప్రభు అంటే. ఊరా కొడుక అంటే ఊరు పోతే పోయింది, నా కొడుకు బాగుండాలన్నవాడు ప్రభువుగా కూర్చోవడానికి అనర్హుడు కదండి. ఇది రామాయణం అంటే. ఇది నేర్పుతోంది, ఒక రాజుకు ఉండవలసినటువంటి లక్షణాన్ని నేర్పుతోంది. ఇందులోంచి వచ్చాడు రాజారాముడు. ఈ రాజారాముడు మనకి ఆదర్శ పురుషుడయ్యాడు. చెక్కినవాడు విశ్వామిత్రుడు. అందుకే నాకు ఆయన పేరు చెప్తే చాలంత గౌరవం. నాకు బాలకాండ చెప్పడం అంటే ఎందుకు సంతోషం అంటే, ఆ మహానుభావుడి పేరు 10 మాటలు ఉచ్చరిస్తానని సంతోషం. కాబట్టి విశ్వామిత్రుడే కాదు, లోకంలో ఎక్కడ ఏ గురుస్థానంలో ఉన్న వ్యక్తి అయినా నా దృష్టిలో ఆయన విశ్వామిత్ర తత్వం ఉన్నవాడే అని నేను నమ్ముతాను. కాబట్టి తస్య పుత్రోంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ సమ్మత సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః. ఆయన కుమారుడైనటువంటి అంటే అసమంజసుని కుమారుడైనటువంటి అంశుమంతుడు మాత్రం ధర్మాత్ముడై లోకంలో ఉండేటటువంటి ప్రజలందరి చేత ప్రేమింపబడి అందరి చేత గౌరవింపబడ్డాడు. సగర చక్రవర్తి చాలా సంతోషించారు అని ఆయన అన్నారు. సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడు అన్నారు, అంతే అని తర్వాత విషయానికి వెళ్ళిపోబోతున్నారు. ఆయన పరిశీలనం చేస్తాడు. ఇలా చెప్పినా వింటాడా? దాంట్లో వివరం తెలుసుకోవాలని ఏమైనా కోరుకుంటాడా? అందుకని అన్నారు, సగర చక్రవర్తి అశ్వమేధయాగం చేశాడయా, అశ్వమేధయాగం పూర్తయిపోయింది. తర్వాత ఆయన వంశంలో అంటున్నారు, ఆగండి గురువుగారు ఆగండి ఒక్కసారి, అశ్వమేధయాగం చేశారా? మా వంశంలో సగర చక్రవర్తి మా పూర్వీకుడు మహానుభావుడు, ఏం అశ్వమేధయాగం అండి, ఎంత గొప్పదండి అశ్వమేధయాగం అంటే. శ్రోతుమిచ్చామి భద్రంతే, గురువుగారు నన్ను కృప చెయ్యండి, వివరంగా చెప్పండి అని ఎలా అడుగుతాడు. గురువుగారు నన్ను కృప చెయ్యండి, శ్రోతుమిచ్చామి, నాకు బాగా వివరంగా వినాలనుంది. మహానుభావులు ఎంత గొప్పగా చేశారండి మా పూర్వీకులు, విస్తరేణ కథా విమాం, బాగా వివరించి నాకు చెప్పరా గురువుగారు నా మీద కృపచేత. పూర్వకోమి కథం బ్రహ్మాన్,
బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. ఆ యజ్ఞం చెయ్యడం అంటే అంత తేలిగ్గా ఏముండదు అశ్వమేధయాగం. ఆ యజ్ఞాన్ని మా పూర్వీకుడైనటువంటి సగర చక్రవర్తి ఎలా చేశారో నాకు చెప్పవలసింది. ఒక నవ్వు నవ్వాడు. విశ్వామిత్రస్తు కాకుత్సం ఉవాచ ప్రహసన్నివా. ఓ చిరునవ్వు చిందించేట విశ్వామిత్రుడు. ప్రహసన్నివా, దేనికి ఆ చిరునవ్వు? ఇదిరా అబ్బాయి నీకుండవలసిన లక్షణం. మీ తాతగారు రా అన్నారు అనుకోండి, ఎవరో తెలుసున్న వాళ్ళు, అమ్మ బాబోయ్ ఆయన దగ్గరికి వెళ్తేనండి సుత్తీసేస్తాడంటారు ఇవాళ మన పిల్లలైతే. మాకెందుకండి మా తాతగారి గోల. అసలు తాతగారి గురించి నాయనమ్మ గురించి ఎంత లేకిగా మాట్లాడచ్చో, ఎంత పేరు పెట్టి పిలవచ్చో, ఎంత అసహ్యంగా ప్రవర్తించచ్చో ఆదర్శంగా డబ్బులిచ్చి మరీ చూపి. తండ్రి గురించి తెలియదు, తాత గురించి తెలియదు, తండ్రి గారు చేసింది తెలియదు, తాతగారు చేసింది తెలియదు. దేనికి నువ్వు ఇంకా నీ జన్మకి ప్రయోజనం? నేను మీకు ఒక యథార్థం చెప్తున్నాను. ఇవాళ నేను ఇక్కడికి రామాయణం చెప్పడానికి రావడానికి కారణం ఒక్కటే. హరిప్రసాద్ గారు నాతో కన్నులు నీరు పెట్టుకుని ఓ రోజున ఓ మాట చెప్పారు. రామచంద్రమూర్తి ఊరేగింపు వెళ్ళిపోతుంటే మా నాన్నగారు ఇంట్లోంచి చూసి పరమ సంతోషంగా బయటికి వచ్చి హారతిచ్చి లోపలికి వెళ్ళి కూర్చుని రామనామం చెప్పుకుంటూ శరీరం వదిలిపెట్టారండి. మా నాన్నగారికి అంత రామభక్తి, కోటేశ్వరారు అని చెప్పుకుని కళ్ళమ్మన నీళ్లు పెట్టుకున్నారు. అంత రామభక్తి కలిగినటువంటి తండ్రి పట్ల ప్రీతి కలిగిన కొడుకు రామాయణం చెప్పమని అడిగాడు. ఇంకంతకన్నా ఏ కారణం కావాలి రామాయణం చెప్పడానికి? సెలవు పెట్టవలసిందే. నువ్వు నీ పితృదేవతల పట్ల నీకు ప్రేమ లేకపోతే, నీ తండ్రి మీద ప్రేమ లేదు, నీ తాత మీద ప్రేమ లేదు, బూడిదలో ఎందుకు నీ చదువు? ఎందుకు పనికి వస్తుంది? తండ్రిని వృద్ధాశ్రమం, తల్లిని వృద్ధాశ్రమం, నీ పినతండ్రిని గౌరవించో, పెదతండ్రిని గౌరవించో, గురువుని గౌరవించో. నీకు ఎవ్వరి పట్ల గౌరవం లేదు. నీ ఎంత నువ్వు పుట్టావు, నీ ఎంత నువ్వు పెరిగావు. నీ శుభలేఖ మీద పెద్దవాళ్ల పేరు ఉండదు. నీకు నువ్వు పిలుచుకుంటూ శుభలేఖ వేసుకుంటావా? అనాథవా నువ్వు? ఏమన్నా నీకు తల్లిదండ్రులు లేరు? సొలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రజెన్స్ ఏమిటండి? నీ పెద్దవాళ్ళు పిలవాలా, నువ్వు పిలుచుకుంటావా? నా పెళ్లికి ఎవరు లేరా నీకు? అనాథమా? ఏమో దరిద్రం. అంటే ఇవాళ మనం వింత పోకడలకి పోయి మన సంస్కృతి కాని సంస్కృతిని నెత్తికెత్తుకుని పాడు చేస్తున్నది ఎవరైనా ఉంటే పెద్దవాళ్లే. నేను క్షమింపబడేదనుగాక. రామాయణం పిల్లలకి తెలియకపోతే తప్పు పెద్దవాళ్ళదే. మీరు కొనలేదు రామాయణం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. లేచిన దగ్గర నుంచి తిన్న యాపిల్ పళ్ళల్లో లక్షవంతు డబ్బు పెట్టి 6 కాండలు గోరఖ్పూర్వి కొని ఇంట్లో పెట్టుంటే నీ కొడుకు ఎప్పుడో ఒకప్పుడు రామాయణం చదివి ఉండేవాడు. నీ ఇంట్లో ఇంటీరియర్ డెకరేషన్ కి అంత డబ్బు ఖర్చు పెట్టావు, నీ ఇంట్లో 6 కాండల రామాయణం లేదు. దేనికి నిన్ను మన్నించాలి? దేనికి గౌరవించాలి? ఈ రామాయణం అంత బరువైందా? 6 కాండల పుస్తకం కొని నీ ఇంట్లో పెట్టలేదు. 12 స్కందాల భాగవతం పోతన గారిది నీ ఇంట్లో లేదు. నీ ఇంటి పిల్లలు సంస్కారవంతులు అవ్వాలని నువ్వు కోరుకోవడానికి నీకున్న నైతికమైన అర్హత ఏంటి? లేదు. మనకి ఎక్కడ కోల్పోతున్నాం అంటే మన సంస్కారాన్ని మనం విడిచిపెడుతున్నాం. నా ఆర్తి చేత పలికిన వ్యగ్రతతో కూడిన మాటలు మన్నింపబడుగాక. కాబట్టి ఇప్పుడు 60,000 మంది ఒక భార్య పిల్లలు, రెండవ భార్య యొక్క పెద్ద భార్య యొక్క మనవడు, పెద్ద భార్య వైపు నుంచి వచ్చినటువంటి మనవడు. ఎందుకంటే అసమంజసుని యొక్క కొడుకైన అంశుమంతుడు, రెండవ భార్య యొక్క పుత్రులైన 60,000 మంది పిల్లలు. అంటే పిల్లలు 60,000 మంది ఉన్నారు. ఒక మనవడు ఉన్నాడు సగర చక్రవర్తి. ఈయన అశ్వమేధయాగాన్ని సంకల్పం చేశారు. సంకల్పం చేసి గుర్రాన్ని విడిచిపెట్టాడు. ఏమిటి ధైర్యం? 60,000 మంది కొడుకులే ఉన్నారు. ఈ భూమి 60,000 యోజనములట. 60,000 యోజనములు కాబట్టి యోజనానికి ఓ పిల్లాడు వెళ్ళినా గుర్రాన్ని ఎవడో ఎత్తుకుపోలేడు కదండి. కాబట్టి అశ్వమేధయాగం చేద్దాం అనుకున్నాడు. అనుకుని గుర్రాన్ని విడిచిపెట్టాడు. చిత్రం ఏం జరిగిందంటే, రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్ హ్రియమాణీ తుకాకుత్స తస్మిన్నశ్వే మహాత్మనః. దేవేంద్రుడు రాక్షస స్వరూపాన్ని మాయాస్వరూపంగా గ్రహించి ఆ గుర్రాన్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఇప్పుడు ఆ గుర్రం కనపడలేదు. ఆ గుర్రానికి రక్షకులుగా వెళ్ళిన వాళ్ళు వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చేసి సగర చక్రవర్తి యజ్ఞ దీక్షలో ఉన్నాడు. అటు ఇటు కదలకూడదు దీక్షలో ఉన్నప్పుడు. అందుకని యజ్ఞ దీక్షలో ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి చెప్పారు, గుర్రాన్ని ఎవరో ఎత్తుకుపోయారండి అన్నారు. ఇప్పుడు గుర్రం కనపడకపోతే, గుర్రం తిరిగి రాకపోతే యజమానికి, క్రతువు చేయిస్తున్న వాళ్ళకి కూడా అది అరిష్టం. కాబట్టి ఎలాగైనా గుర్రం తిరిగి రావాలి సగర చక్రవర్తి. కాబట్టి నువ్వు జాగ్రత్త, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, యజ్ఞ దీక్షలో ఉన్నావు.
కాబట్టి ఎవరినైనా పంపు అన్నాడు. ఆయన 60,000 మంది పిల్లల్ని పిలిచాడు. మహోత్సాహం కదండి వాళ్ళు, చెప్పగానే వెళ్ళిపోతారంతే ఇంకా పని మీద. ఏకైక యోజనం పుత్ర విస్తారం అధిగచ్చత యావత్ తురంగ సందర్శ తావత్ ఖనతమేదినీం అన్నాడు. అంటే చూడండి, మనం కోపం వచ్చేస్తే ఎందుకు కనపడదరా, వెతికేసేయండి అంతే శుభ్రంగా, ఎక్కడివక్కడ వెతకండి అంటాను చూసారా, అలా ఎందుకు కనపడదు గుర్రం? 60,000 యోజనాల భూమిని మీ 60,000 మంది ఒక్కొక్కడు ఒక్కొక్క యోజనం తరపున భూమినంతటిని గోతులు పెట్టి తవ్వేసి వెతికేయండి, ఎక్కడ ఉంటుంది గుర్రం, కనపడి తీరుతుంది అన్నాడు. ఇది వెతకడం విషయంలో ఉపయోగించిన మాట వ్యగ్రత. అంటే గుర్రం పోయిందన్నటువంటి తాపత్రయంలో వాళ్ళు మహోత్సాహం, వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? యోజనాయామ విస్తారం ఏకైకో ధరణీతలం బిబుధు పురుష వ్యాఘ్ర వజ్రస్పర్శ సమైర్నఖై. వజ్రాల్లాంటి గోళ్లతో వాళ్ళు 60,000 యోజనముల భూమిని గోతులు కింద తవ్వేశారు. ఈ తవ్వేయడం ఎంత దూరం తవ్వేశారో తెలుసా అండి? 60,000 మంది కలిసి పెట్టినటువంటి గోతులకి ఆ గోళ్లతో తవ్వేస్తే పాతాళలోకం దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంతంత గోతులు పెడితే ఈ మధ్యలో పన్నగములు కనపడ్డాయి, రాక్షసులు కనపడ్డారు. కనపడ్డ వాళ్ళందరినీ చంపుకుంటూ మా గుర్రం పోయింది, మా గుర్రాన్ని మీరే ఎత్తుకుపోయి ఉంటారు, మా గుర్రం కనపడేదాకా మేము వదిలిపెట్టాం, తవ్వేస్తానని తవ్వేస్తున్నారు. తవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఎంత దూరం వెళ్ళిపోయినా వాళ్ళకి గుర్రం కనపడలేదు. వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చారు. నాన్నగారు, మీరు చెప్పినట్టే ఈ భూమిని అంతటినీ తవ్వేశాం, పాతాళం దాకా వెళ్ళిపోయాం, మాకు గుర్రం కనపడలేదు నాన్నగారండి అన్నారు. ఈలోగా వీళ్ళు ఊరుకుంటారా? మిగిలినటువంటి వాళ్ళు దేవతలు, గంధర్వులు, అసురులు, నాగులు వీళ్ళందరూ కూడా వీళ్ళిలా భూమినంతటినీ పాడు చేసేస్తుంటే ఇబ్బందికి లోనైపోతున్నారు. వాళ్ళందరూ మరణిస్తున్నారు వీళ్ళ వల్ల. కాబట్టి వీళ్ళందరూ కలిసి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఏమండి వాళ్ళ 60,000 మంది భూమిని పాతాళం వరకు గోతులు తవ్వేస్తున్నారు, ఇన్ని జాతులు మరణిస్తున్నాయి వాళ్ళ చేతిలో, కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏమిటి, ఎలా భూమి రక్షింపబడుతుందని అడిగారు. అయితే బ్రహ్మగారు అన్నారు, మీరేం కంగారు పడకండ్రా, ఇది ఇలా జరగాలని రాసి పెట్టుంది, దానికి ఒక కారణం ఉంది, మీకు నేను ఏదైనా చెప్తాను. భగవన్ పృథివీ సర్వ ఖన్యతే సగరాత్మజై బహవశ్చ మహాత్మానో హన్యంతే తలవాసినః అయం యజ్ఞహరోస్మాకం అనేనాశ్వోపనీయతే ఇతి తే సర్వభూతాని నిఘ్నంతి సగరాత్మజాః. ఈ పృథివినంతటినీ గోతులు పెట్టి ఈ సగర చక్రవర్తి యొక్క బిడ్డలు ఇన్ని భూతములను చంపుతున్నారు, దీనికి ఏమిటి పరిష్కారం అంటే, యస్యేయం వసుధాకృత్స్న వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజాః. ఈ మాటలన్నీ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి మాటలు. ఆయన అన్నాడు, బ్రహ్మగారు ఏమీ పెద్ద కంగారు పడిపోలేదు, ఒరే నాయన ఈ భూమి వాసుదేవుడిదిరా అన్నాడు. రామాయణంలో ఈ ఒక్క మాట అర్థమైతే మీరు దేనికి అహంకరించవలసిన అవసరం ఉండదు. ఈశ్వరుడు నాకు 1 సెంటు భూమి ఇవ్వలేదనుకోండి, ఒరే నీకు భూమి ఎందుకురా, నీకు ఇంకోలా బతికే అవకాశం నేను ఇస్తాను, హాయిగా అలా బతుకు అన్నాడు ఈశ్వరుడు. కాబట్టి ఆయనది అది ఇవ్వకుండా ఇంకోటి ఇచ్చి బతకమన్నాడని సంతోషిస్తారు కదండి. మీకు 10,000 ఎకరాల భూమి ఉంది, మీది కాదుగా, వాసుదేవుడిది, మరి మీకెందుకు ఇచ్చాడు? కొన్నాళ్ళు దాన్ని మిమ్మల్ని అనుభవించి దాని మీద వచ్చేటటువంటి ఫలంతో, ఐశ్వర్యంతో, సుఖంగా ఆయనది అన్న బుద్ధితో బతకమని ఇచ్చాడు. నాది అన్నారనుకోండి సగరుల్లాగే ఉండదు, ఆయనది నాకు ఇచ్చాడు అన్నారనుకోండి ప్రసాదం అవుతుంది, అంతే తేడా. కాబట్టి వాసుదేవుడిది వీళ్ళదిగా తవ్వేస్తున్నారు రే. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయనే చంపేస్తాడు వాళ్ళని. మీరేం బెంగెట్టుకోకండి, మీరు వెళ్ళిపోండి. ప్రస్తుతం కపిల రూపంలో ఉన్నాడు విష్ణు భగవానుడు, ఆయన చేతిలో చచ్చిపోతారు వాళ్ళు. అలా నిర్ణయింపబడిపోయిందిరా, మీరు వెళ్ళిపోండి, ఏం పర్వాలేదు అన్నాడు ఆయన. నాకు ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగట, ఈశ్వరుడు ఎప్పుడైనా పకపక నవ్వుతాడా అండి అని అడిగారు. అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు, అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని, ఎప్పుడూ పకపక నవ్వుతూనే ఉంటాడన్నారు. అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు. అడిగితే
టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని ఇది నాదని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళెంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు అని నవ్వుతుంటాడు రా ఈశ్వరుడు అన్నారు. నిజం కదండి. పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో. ఎవడిది ఆఖరికి? ఇది ఈశ్వరుడిది. ఏమి పిచ్చి? నాదని పిచ్చి. ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి. కాబట్టి యస్యేయం వసుధాకృత్స్న వాసుదేవస్య ధీమతః కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం దరాం తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యంతి నృపాత్మజాః. భవిష్యత్తులో ఆయన కోపానికి వీళ్ళు భస్మరాశి అయిపోతారు. సరే, ఈలోగా వాళ్ళు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి అన్నాడు, ఎందుకు వెనక్కి వచ్చారు మీరు? గుర్రం కనపడేంత వరకు అలా తవ్వుకుంటూ వెళ్ళిపోండి అంతే. భూమిని ఎక్కడో అక్కడ ఉంటుంది, అలా తవ్వుతూ వెళ్ళండి, ఎక్కడ దాచినా మీకు దొరుకుతుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళారు 60,000 మంది. ఇప్పుడు ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలుసా అండి? వాళ్ళు గొయ్యి పెట్టి తవ్వుకుంటూ వెళ్ళిపోవడం. వాళ్ళు అలా వెళ్ళిపోగా తూర్పు దిక్కున తవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతే వాళ్ళకి దిశా గజం విరూపాక్షం ధారయంతం మహీతలం సపర్వత వనాంకృత్స్నాం పృథివీం రఘునందన శిరసాధారయామాస విరూపాక్షో మహాగజః యదా పర్వాణి కాకుత్స విశ్రమార్థం మహాగజః ఖేదాచ్ఛాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్. అప్పుడు వాళ్ళు తూర్పు దిక్కుగా కిందకి వెడితే వాళ్ళకి అక్కడికి వెడితే విరూపాక్షం అనేటటువంటి ఒక పెద్ద ఏనుగు ఒకటి కనపడింది. అది మోస్తోంది భూమిని తన కుంభస్థలం మీద. అది ఈశ్వరుడు యొక్క నిర్ణయం. ఇదంతా మన ప్రజ్ఞ అంటాం మనం. ఆయన పెట్టాడు అక్కడ దిగ్గజాన్ని. ఆ గజం మోస్తోంది. ఆ విరూపాక్షం అన్నది తూర్పు దిక్కున భూమిని అది బరువు మోస్తోంది. దానికిట అప్పుడప్పుడు తలకాయ నిప్పిడుతుంది. కుంభస్థలం నెప్పి పెడితే అది కొంచెం నెప్పి తగ్గడం కోసమని ఇలా అంటుంది. ఇలా అన్నప్పుడు భూమి కంపిస్తూ ఉంటుంది. రామా, విశ్వామిత్రుడు చెప్తున్నాడు రామచంద్రమూర్తితో, భూమి కంపించడానికి కారణం అదిగో అది. ఆ ఏనుగుకి తల నెప్పి పెడితే ఒకసారి తల కదుపుతుంది. అది తల కదిపిందో భూమి కంపిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏనుగండి అసలు ఎప్పుడూ తల కదపకుండా ఉండదు. ఏనుగు ఏం చేస్తుందో తెలుసా అండి? ఇంక అసలు కదులుతూ వెళ్ళడానికో కదలడానికో ఇంకా అవకాశం లేదనుకోండి. దానికి అలా అవకాశం లేనిది ఒక్కసారే ఉంటుంది. ఎప్పుడో తెలుసా? మావటివాడు ఏం చేస్తాడంటే అంకుశాన్ని దాని 2 కాళ్ళ ముందు ఇలా పెడతాడు అడ్డంగా. మీరు ఎప్పుడైనా గమనించండి, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు కర్ర ఇలా పెట్టి తను కూర్చుంటాడు ఆ పక్కన. ఏనుగు వంక చూడండి, ఇంకా ఆయన అలా పక్కన కూర్చుంటాడు. మావటివాడు అంకుశం కాని ముందు పెడితే ఏనుగు ఇంకా తన శరీరాన్ని కదిపి దాన్ని దాటి వెళ్ళదిహ. మళ్ళీ అంకుశం తీసే వరకు వెళ్ళదు. అంత పెద్ద ప్రాణి అయినా దానికి ఉన్న క్రమశిక్షణ అది అలా లొంగిపోతుంది అంతే. అది వెళ్ళదిహ. కాబట్టి అది ఏం చేస్తుందంటే అది కదలకుండా ఉండలేదు. అందుకని తొండాన్ని ఇలా ఊపుతుంది, ఇలా ఊపుతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, తలకాయ ఇలా ఇలా ఊపుతూ ఉంటుంది. ఎందుకంటే ఇలా వెళ్ళడానికి దానికి అవకాశం లేదు, కర్ర అడ్డుంది. కర్ర ఏంటంటే చెట్లు ఎరగొట్టేస్తుంది. వెళ్ళదా అంటే గౌరవం అంతే. ఏనుగు లొంగిపోతుంది మావటి కర్రకి. మనం మాత్రం మన మనసుని లొంగదీయలేం. ఇది మన బలహీనత. అది ఆ ప్రాణి క్రమశిక్షణ అంతే. కాబట్టి అంత కదిలే స్వభావం ఉన్న ఏనుగు కదలకుండా మోస్తోంది భూమిని. ఈశ్వర శాసనం అది. అప్పుడప్పుడు ఇంకా తలకాయ ఖేద పడితే కదుపుతుంది, భూమి కంపిస్తుంది. రామా తంతే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజం మానయంతో హితే రామ జగ్ముర్భిత్స్వా రసాతలం. వాళ్ళు ఆ ఏనుక్కి ప్రదక్షిణం చేసి పాతాళలోకంలోకి వెళ్ళిపోయారు. 60,000 మంది తూర్పు దిక్కుకే వెళ్ళరుగా, అందరూ తలో దిక్కుకి వెళ్తారు. కొంతమంది దక్షిణ దిక్కును తవ్వారు. దక్షిణ దిక్కును తవ్వి కిందకెడితే దక్షిణ దిక్కున ఇంకో ఏనుగు మోస్తోంది. మహాపద్మం మహాత్మానం సుమహత్ పర్వతోపమం శిరసాధారయం తంతే విస్మయం జగ్మురుత్తమం. మహాపద్మము అని పేరు కలిగినటువంటి ఏనుగు దక్షిణ దిక్కున మోస్తోంది. ఆ ఏనుగు యొక్క పరిస్థితి కూడా అంతే. అంటే ఇంత పెద్ద భూమి కుంగిపోకుండా ఉండాలంటే అన్ని వైపులా మొయ్యాలి, 4 దిక్కులా. వాళ్ళు ఆ ఏనుగుని కూడా చూశారు, దానికి ప్రదక్షిణం చేశారు, కిందకి వెళ్ళిపోయారు పాతాళలోకంలోకి. ఇంకో కొంతమంది పశ్చిమ దిక్కుని తవ్వారు. అంటే మీకు చెప్పేటప్పుడు విశ్వామిత్రుడు ఎలా చెప్తున్నాడంటే ప్రదక్షిణ పురస్సరంగా చెప్తున్నాడు. ఇది ఆయన అంతర్ముఖత్వం. ఆయనకి ఎంత జ్ఞానం ఉందో చూడండి.
ప్రదక్షిణ పురస్సరంగా ఏ విషయాన్నైనా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా కదలడం గౌరవానికి గుర్తు. విరాట పర్వంలో అర్జునుడు యుద్ధానికి వచ్చాడు. ద్రోణాచార్యుల వారు ఎదురుగుండా నించున్నారు. నించుంటే ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తున్నాడు. అర్జునుడు ప్రత్యేకం చెప్పాడు, ఎదురుగుండా ఉన్నవారు ఎవరో తెలుసా? మా గురువు గారు. ఆయన పెట్టిన భిక్ష నాకు ఈ విద్య. ఎవరి రథానికైనా ఎదురుగుండా నా రథాన్ని పెట్టు, ఒక్క ఆయన రథానికి ఎదురుగుండా నా రథాన్ని పెట్టద్దు. ఎందుకో తెలుసా? నేను ఆయన్ని యుద్ధానికి పిలిచినట్టు అవుతుంది. ఆయన నా మీద బాణాలు వేస్తే నేను వేస్తానంతే తప్ప ఆయనకి ఎదురుగుండా వెళ్ళద్దు, ఆయనకు దగ్గరగా నడవద్దు, దగ్గరగా రథాన్ని తీసుకెళ్ళద్దు. ఎందుకంటే ఏమో గురువు గారు రథం కదుపుకుందాం అనుకుంటున్నారేమో, మనం అడ్డెళ్ళకూడదు. అందుకని గురువు గారికి రథానికి దూరంగా వెళ్ళని, ప్రదక్షిణ పురస్సరంగా వెళ్ళని, అప్రదక్షిణంగా మాత్రం కదలకు, ప్రదక్షిణంగా కదులు. ప్రదక్షిణంగా కదిలితే గౌరవాన్ని ఆవిష్కరించినట్టు. మీరు ఏ క్రతువు చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో దాని యందు మీరు విపరీతమైనటువంటి పవిత్రతని ఆవిష్కరించడం ఏమిటంటే, మీరు మార్గాన్ని నిర్ణయించుకోవాలి, ఎటు వెడదాం అనుకుంటున్నారు అన్నది. అది ఎవరి పట్ల కృతజ్ఞతతో, ఎవరి పట్ల గౌరవంగా వెళుతున్నారో దానికి ప్రదక్షిణంగా వెళ్ళాలి. అందుకే గురువు గారికి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి. ఎప్పుడు తల్లిదండ్రులకి ప్రదక్షిణ పురస్సరంగా తిరగాలి. అంతేకాని ఎలా పడితే అలా పక్క నుంచి వెళ్ళిపోకూడదు, అది అమర్యాద. ఎంత అందంగా మాట్లాడతాడో చూడండి విశ్వామిత్రుడు. చెప్పేటప్పుడు పశ్చిమాన్న ఉన్న ఏనుగుని ముందు చెప్పడు, తూర్పు చెప్పాడు, దక్షిణం చెప్పారు, పశ్చిమం చెప్తున్నారు. అంటే ఆయన చెప్పేటప్పుడు కూడా ప్రదక్షిణ పురస్సరంగానే తిరుగుతోంది ఆయన బుద్ధి. అంటే ఆయన బుద్ధి ఇప్పుడు భూప్రదక్షిణం చేస్తోంది. అంటే ఆ ప్రదక్షిణ పురస్సరంగా ఆలోచించడం, ప్రదక్షిణ పురస్సరంగా తిరగడం, ఇవన్నీ కూడా లోపల మంగళప్రదమైన ఆలోచనలతో కూడిన సంస్కార బుద్ధి ఉన్నవాళ్ళు తప్ప వేరొకరు చేయలేరు తప్ప. అందుకే ఆ కదలికకి అంత ప్రాధాన్యత ఉందండి, అది సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి దిశా గజం సౌమనసం దదృశుస్తే మహాబలాహ. సౌమనసం అనేటటువంటి ఏనుగు పశ్చిమ దిక్కున ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. సరే, పశ్చిమ దిక్కు అయిన తర్వాత ఉత్తరం, ఉత్తర దిక్కున వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ కిందకి దవ్వారు. భద్రం భద్రే నవపుషా ధారయంతం మహీమిమాం. ఉత్తర దిక్కున భద్రం అనేటటువంటి ఏనుగు ఆ భూమండలాన్నంతటినీ మోస్తోంది. వాళ్ళు నాలుగు వైపులా చూసిన తర్వాత ఈశాన్య దిక్కు వైపుకి తవ్వుకుంటూ పాతాళ లోకంలోకి కొంతమంది వెళ్ళారు. తేతు సర్వే మహాత్మానో భీమవేగ మహాబలాహ. భీమవేగం కలిగిన వాళ్ళు, మహోత్సాహం కదా వాళ్ళందరూను. దదృశ కపిలం తత్ర వాసుదేవం సనాతనం. సనాతనుడైనటువంటి వాసుదేవుడు కపిల రూపంలో అక్కడ కూర్చుని ఉన్నారు. ఈశాన్య దిక్కున పాతాళ లోకంలో ఆయన ఒక ఆశ్రమంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నారు. కపిల రూపంలో. కపిల గీత అని చెప్పాడు భగవద్గీతలో, భాగవతంలో మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటుందో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆయన్ని చూశారు. ఇంద్రుడు ఏం చేశాడంటే ఎత్తుకుపోయిన గుర్రాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వీళ్ళందరూ దాన్ని చూడగానే హయం చతస్య దేవస్య చరంతం అవిదూరత ప్రహర్షమతులం ప్రాప్త సర్వాతే రఘునందన తేతం హయహరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణా ఖనిత్రలాంగలధరా నానావృక్ష శిలాధరా. వాళ్ళు ఆ గుర్రాన్ని చూశారు, కపిల మహర్షిని చూశారు. వెంటనే వాళ్ళకి క్రోధం వచ్చేసింది. ఇదే మహోత్సాహం. యుక్తాయుక్త విచక్షణ లేదు. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనవేగ పడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడటో నీతిపరుడు మహిళో సుమతి. వీళ్ళు కపిల మహర్షిని చూశారు, గుర్రాన్ని చూశారు. సంతోషం వచ్చేసింది, ఎందుకని గుర్రం కనబడింది. చాలా క్రోధం వచ్చేసింది, ఎందుకని వీనే ఎత్తుకుపోయాడు. ఎంత కష్టపడ్డానరా మనం, భూమినంతా తమే ఇంతసేపు యాగమాగిపోయింది, మన గుర్రాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ కట్టుకుంటాడా? అంతే. నాగళ్ళు, గుణపాలు, తవ్వుతున్న పారలు, చెట్లు, కొమ్మలు అన్ని పట్టుకుని పట్టండి, కొట్టండి, చంపండి అంటూ కపిల మహర్షి మీదకి పరిగెత్తారు. ఆయన కళ్ళు తెరిచి చూశాడు ఇలాగా. వీళ్ళందరూ వచ్చి మీద పడిపోతున్నారు. మహాత్ములకు వేరు ఆయుధాలు ఉండవు, వాళ్ళ వాక్యే వాళ్ళ ఆయుధం. శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునందన రోషేణ మహతావిష్టో హుంకారమకరోత్తదా తతస్తేనా ప్రమేయేణ కపిలేన మహాత్మన భస్మరాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజా. కాకుత్స వంశంలో జన్మించిన ఓ రామ, ఏమైందో తెలుసా?
వీళ్ళందరూ మీద పడిపోతుంటే అన్ని దిక్కుల నుంచి పాతాళ లోకంలోకి దిగిపోయిన వాళ్ళు 60,000 మంది కపిలుడి మీద పడ్డారు. ఆయన ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి, ఏమిరా మీ అందరు ఇలా మీద పడుతున్నారని హుంకార మకరోత్తదా, హుం అని ఒక హుంకారం చేశాడు ఆయన కోపంతో. అని కళ్ళు పెద్దవి చేసి ఇలా చూశాడు కోపంతో. అంతే, భస్మ రాశి కృతా సర్వే కాకుత్స సగరాత్మజాహ. 60,000 మంది బూది కుప్పలైపోయి కింద పడిపోయారు. ఇప్పుడు గుర్రం దొరికింది, తీసుకెళ్లేవాడు లేడు. అలా కూర్చునే ఉన్నాడు సగర చక్రవర్తి. చాలా కాలం అయిపోయింది, 60,000 మంది తిరిగి రాలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి, అత్యుత్సాహము ఎంత ప్రమాదకరమో నేర్పుతున్నాడు రామచంద్రమూర్తికి. ఒక విషయాన్ని చేసే ముందు బాగా ఆలోచించి చెయ్యాలి. మీరు శ్రీరామాయణంలో తర్వాత గమనించండి, రామచంద్రమూర్తి మీద ఈ కథ ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో మీకు తెలుస్తుంది. కిష్కింధకాండ వస్తుంది మీకు ఎదర. అందులో అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తుంటాడు. అన్ని దిక్కులకి వానరాల్ని పంపిస్తున్నా రాముడు అలా వింటూ కూర్చున్నాడంతే. ఎవ్వరితో ఆయన ఏం మాట్లాడలేదు. దక్షిణ దిక్కుకు వానరాల్ని పంపించేటప్పుడు హనుమని వెనక్కి పిలిచి, సుగ్రీవుడు కౌగులించుకుని నీ మీదే ప్రతిష్ట ఆధారపడింది, నీ వల్లే ఈ పని జరగాలి అన్నారు. ఉంగరం తీసి ఆయనకి ఇచ్చారు. వెళ్ళిన వాళ్ళందరికీ ఓడికి తువ్వాలు, ఓడికి పంచి అలా ఇచ్చి పంపించలేదు. బాగా ఆలోచించగలిగినటువంటి ప్రజ్ఞ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వామిత్రుడు చెప్పిన మాటల్లోంచి వచ్చింది ఆ విచారణ. బాగా విని మాట్లాడడం తప్ప ఏదో గర్వంగా మాట్లాడేసేయడం కాదు. తక్కువ మాట్లాడడం, అవతల వాళ్ళు మాట్లాడుతున్నది బాగా విని గమనించగలగడం. మాట దేనికి అంటే అవతల వాడి ఆర్తిని ఆవిష్కరిస్తున్న సాధనం. కాబట్టి విషయాన్ని మీరు పట్టుకోవాలి ఆ మాట్లాడేటప్పుడు. అందుకే అతిగా మాట్లాడకూడదు, అతిగా వినకూడదు. వినడం అంటే వినడానికి సమయం ఇచ్చి వినాలి. ఆ వినేటప్పుడు శ్రద్ధతో వినాలి. విని మీరు ఆ పనికి సాయం చెయ్యాలి. అలా ఉండాలి. మీకు రాముడి జీవితం అంతా అంతే. ఇదే మనకి ఇవ్వాల లోపం. అతిగా మాట్లాడడం, అతిగా వినడం, రెండింటి వల్ల మాట్లాడడంలోనూ శౌచం ఉండదు, వినడంలోనూ శౌచం ఉండదు. కాబట్టి విన్నది గుర్తుండదు, తిరిగి ఉపకారం చేయడు. మాట్లాడింది గుర్తుండదు, కాబట్టి అన్నమాటకి నిలబడ్డం. కాబట్టి రెండు విధాలుగాను దౌర్భాగ్యమే సంక్రమించింది. ఇప్పుడు ఆ పీటల మీద ఉండిపోయినటువంటి సగర చక్రవర్తి చాలా కాలం చూసి 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 చూసి, నీ పినతండ్రులు తిరిగి రాలేదయా ఎందుచేతనోనని మనవడైన అంశుమంతుణ్ణి పిలిచాడు. నాయన అంశుమంతుడా, నువ్వెళ్ళి చూసిరా ఎక్కడేమైందో అన్నాడు. ఈయన బయలుదేరాడు. అన్ని వేపుల నుంచి కిందకి దిగాడు. ఆ ఏనుగులు కనపడ్డాయి, ప్రదక్షిణం చేశాడు, నమస్కారం చేశాడు, కుశలం అడిగాడు, నాకు మార్గం చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అవి సంతోషించాయి. సంతోషించి నాయన నీకు మార్గం దొరుకుతుంది అన్నాయి. అంటే పెద్దలు కనపడినప్పుడు వాళ్ళని ఆశ్రయించి అభ్యర్థించవలసినటువంటి విధానంలో మాట్లాడిన మాటల చేత తృప్తి పొంది దిగ్గజములు ఆయనకి సహాయం చేసి, ఇప్పుడు ఆయనకి కపిలాశ్రమం కనపడింది. ఆ కపిలాశ్రమం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి గుర్రం కనపడింది. 60,000 బూడిద కుప్పలు కనపడ్డాయి. బూడిద కుప్పలు అంటే బూడిద కుప్పలు, పుర్రెలు, ఎముకలు కూడా ఉంటాయి కదండి. కాబట్టి 60,000 బూడిద కుప్పలు అంటే ఖచ్చితంగా మా పినతండ్రులవే తెలిసిపోయింది. అరే రే 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 60,000 మంది బూడిదైపోయారు. ఎందుకు అయిపోయారో తెలియదు. ఇప్పుడు మీరు బాగా గుర్తుంచుకోవాలి, ఒక గొప్ప విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రామాయణంలో ఇది పట్టుకున్నాడు రాముడు. ఇది సారం. గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవడమా, బూడిద కుప్పలు కనపడ్డాయని ఏడుస్తూ కూర్చోవడమా? ఏం చేయాలండి? గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోవాలి. అశ్వమేధయాగం ముందు పూర్తవ్వాలి కాబట్టి. అదే చేయలేదు అంశుమంతుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? 60,000 మంది బూడిద కుప్పలై పడిపోయారు. ఎప్పుడు పడిపోయారో తెలియదు. కాబట్టి వీళ్ళ ప్రేతాత్మలు తిరుగుతుంటాయి. ఇంకా వీళ్ళకి జలతర్పణం అవ్వలేదు కాబట్టి దాహంతో ఉంటారు పితృదేవతలు. వాళ్ళు తాగేది నీళ్లే పాపం. అందుకని ఆ నీళ్ళు ఇచ్చిన వాడు లేడు వీళ్ళకి. నేను కొడుకునవుతాను. ఎందుకని అంటే మరి పినతండ్రులే కదా. అందుకని చెప్పి నేను ఇప్పుడు తండ్రులు కాబట్టి వీళ్ళకి జలతర్పణం ముందు చేయాలి. ఇది విహిత కర్తవ్యం. ఇంకో 2 రోజులు కూర్చుంటాడు. ఇన్నాళ్ళు కూర్చున్నాయన పీటల మీద. ముందు నేను పట్టుకెళ్ళి జలతర్పణం ఇవ్వాలి. అందుకని ఆయన గబగబా నీళ్లు ఎక్కడున్నాయని వెతికాడు. ఎక్కడ కనపడలేదు. ఆఖరికి ఎక్కడ నీళ్లు కనపడ్డాయి. ఇప్పుడు ఆయన నీళ్లు తేవడం కోసం అని చెప్పి పరిగెత్తాడు. పరిగెడితే గరుత్మంతుడు వచ్చాడు, మేనమామ. వచ్చి ఆయన అన్నాడు, కపిలేనా ప్రమేయేన దగ్ధాహిమే
మహాబలా సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికం గంగా హిమవతో జ్యేష్ఠ దుహితా పురుషర్షభ తస్యాం కురు మహాబాహో పితॄణాం తు జలక్రియాన్ భస్మరాశి కృతాన్ ఏతాన్ ప్లావయే లోకపావని తయా క్లిన్నమిదం భస్మ గంగయా లోకకాంతయా షష్ఠిం పుత్ర సహస్రాణి స్వర్గలోకం నయిష్యతి సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమానతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆ వచ్చినటువంటి గరుత్మంతుడు అన్నాడు, నాయనా మేనల్లుడా, నువ్వు తొందరపడి పరిగెత్తుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చి జలతర్పణం చేద్దాం అనుకుంటున్నావు. నీ పితృదేవతలకి, అంటే ఈ చనిపోయినటువంటి పినతండ్రులకి ఈ భూమిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకెళ్లి పితృతర్పణం చేసి నీళ్లు విడిచిపెట్టినా వాళ్ళకి ఆ నీళ్లు ముట్టవో. ఎందుకంటే ఈ నీళ్లు ఊర్ధ్వలోకాల్లోకి పితృదేవులకి తల దగ్గరికి వెళ్లే లోపల ఆవిరైపోతాయి. కారణం ఏమిటో తెలుసా? మహాత్ముని యొక్క కోపాగ్ని జ్వాలలకి మరణించారు. అలాంటి వాళ్ళకి ఈ లోకంలో జలతర్పణం ఇవ్వడం కూడా కలవదు. వాళ్ళు అలా దాహము పడుతూ అలా పడుండడమే. వాళ్ళకి ప్రేతత్వం పోవాలంటే, వాళ్ళకి జలతర్పణం చెయ్యాలంటే హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె అయినటువంటి గంగా నది స్వర్గలోకంలో ఉంది ప్రవహిస్తూ. ఆమెని భూలోకం మీదకి తీసుకురావాలి. భూలోకం నుంచి పాతాళ లోకంలోకి తీసుకురావాలి. పాతాళ లోకంలో ఉన్నటువంటి ఈ భస్మరాశుల మీద గంగ ప్రవహించాలి. అప్పుడు వాళ్ళకి దాహం తీరి వాళ్ళు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది ఊర్ధ్వలోకాలకు ఎడతారు. అలా పట్టుకురాగలవా? ముందు గుర్రం పట్టుకెళ్ళు, ఇవ్వకు నీళ్లు వాళ్ళకి అందదని చెప్పాడు. అంటే బాగా గమనించండి, తొందర పడిపోవడం చాలా తేలిక. థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్ అని ఇంగ్లీష్లో సామెత. 2 మార్లు ఆలోచించు దూకే ముందు. మ్యారీ ఇన్ హేస్ట్ అండ్ రెపెంట్ ఎట్ లీజర్ అంటారు. తొందరపడి పెళ్లి చేసుకుని జీవితాంతం విచారించడం. అలా తొందరపడి పని చేసేసి తనకి తన వాళ్ళకి కూడా ఇబ్బంది తెచ్చే పనులు చేయకూడదు. పాపం చెయ్యడం చాలా చాలా తేలిక, జ్ఞాపకం పెట్టుకోండి. అప్పటి సుఖం కోసం ఒక పాపకర్మ చేసేయడం చాలా తేలిక. ఒక్కొక్కసారి ఆ పాపకర్మ ఎంత కట్టి కుడుపుతుందో తెలుసా అండి? ఒక్కసారి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఉద్ధరించడం ఎవ్వరికీ చేతకానంత స్థాయిలోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఇక ఎవరు ఉద్ధరించలేరు. ఈ చేసిన పని చిన్నది, కానీ వీడు మాత్రం దాహం తీర్చేవాడు కూడా లేక పడుంటాడు. అలా ఎందుకు ఆ స్థితి? ఎందుకంత అత్యుత్సాహం? ఇది తలకాయలోకి వెడుతోంది రామచంద్రమూర్తికి. అన్నిటికన్నా దేనికి పెద్దపీట వేశాడంటే గుర్రం తీసుకెళ్ళడం కన్నా పితృదేవతలకి జలతర్పణం చేయడం మీద శ్రద్ధ పెట్టాడు. పితృదేవతలకి శ్రాద్ధ కర్మ చెయ్యడం అనేటటువంటిది ఎంత ముఖ్యమైనటువంటి విషయమో మనకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, మీరు మరోలా అనుకోకుండా ఆలోచించండి. నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. ఆగస్టు 15 వస్తే అంత సంతోషంగా మనం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక శాల్యూట్ చేసి నమస్కారం చేసి వస్తాం. అది చాలా మంచిదే. జన్మనిచ్చినటువంటి తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసి శరీరం విడిచిపెట్టిన రోజు గుర్తు పెట్టుకుని ఒక్క 20 రూపాయలు పెట్టి స్వయం పాకం ఇప్పించుకునేటటువంటి స్థాయి తండ్రికి లేదండి. అంత పనికిమాలిన వాడా తండ్రి? జన్మనిచ్చాడే, పెంచి పెద్ద చేశాడే, ముద్దులాడాడే, భుజాల మీద ఎక్కించుకున్నాడే, గుండెల మీద పడుకోబెట్టుకున్నాడే, కొడుకా కొడకా అనే అంత తాపత్రయపడ్డాడే, మీకోసం అహర్నిశలు పరిశ్రమించాడే. అటువంటి తండ్రి చచ్చిపోయిన రోజు నీకు జ్ఞాపకం లేదు. ఆ రోజున 10 నిమిషాలు పోనీ నువ్వేం చెయ్యొద్దు. బియ్యం ఓ బెల్లం గడ్డ ఒక్క 11 రూపాయలు నాన్నగారి పేరు చెప్పి ఇవ్వడానికి ఖాళీ నీకు లేకపోతే ఏం చెప్పాలా సంస్కారాన్ని? ఇంకా ఆ పాటి చెయ్యలేదండి తండ్రి. కానీ అది అన్నిటికన్నా గొప్పదంటున్నాడు విశ్వామిత్రుడు. గుర్రాన్ని తీసుకెళ్లలేదా అశ్వమేధయాగం పూర్తవడానికి? పితృదేవతలకి జలతర్పణం చేయడానికి పరిగెత్తాడు తెలుసా మీ వంశంలో ఉన్నవాడు? ఈ మాట చెప్పాడండి? ఇలా చెప్పాడని చెప్పినట్టు చెప్పలేదు. పరిగెత్తాడయా అని చెప్పాడంతే. సుపర్ణుడు అడ్డుపడ్డాడయా అని కూడా చెప్పాడు. అంటే ఏమయ్యో, తొందరపడి తప్పు చేసేయడం తేలిక, కానీ ఇందులో ఎప్పుడూ ఉండిపోవుగా. ఇందులోంచి వెళ్ళాక నిన్ను ఏమీ ఉద్ధరించలేవు. ఈ భూమి మీద ఉన్నవేమీ ఉద్ధరించవు.
కాబట్టి నీ కొడుకు మాత్రం ఏం చేస్తాడు? ఈ భూమి మీద ఉన్నో పెట్టే చెయ్యాలి. ఈ భూమి మీద ఉన్నవేవి నిన్ను ఉద్ధరించలేని స్థితికి నువ్వు వెళ్ళి ఇందులోంచి విడిపోయిన తర్వాత దాహమో దాహమో అని అక్కడ పడి కొట్టుకుంటుంటే ఉద్ధరించడం అంటే ఎంత కష్టం అవుతుందో చూడండి. ఏకకాలమునందు శ్రీరామాయణంలో విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తిని ఎన్ని రకాలుగా దిద్దేస్తున్నారో చూడండి. మీరు కనపడుతోంది అలా దిద్దుతున్నట్టు ఏమన్నా? కానీ వింటున్నటువంటి రాముడి యొక్క మేధస్సులోకి వెడుతున్న ఈ విషయాలు. ఓ, పితృకార్యం అంటే ఇలా ఉంటుంది, ఇంత శ్రద్ధతో చెయ్యాలి. తండ్రి గారి శ్రాద్ధం అంటే, తల్లిగారి శ్రాద్ధం అంటే అంత గౌరవంగా అంత మర్యాదతో పెట్టవలసినటువంటి రోజు. చూశావా మా పితృదేవత, మా పెద్దవాళ్ళు ఎలా బతికారో చూశావా? తొందరపడితే ఎంత ఇబ్బందులు వచ్చాయో తెలుసుకుంటున్నాడు పిల్లాడు. ఏది నేర్పాలో ఆ సంస్కారం నేర్పుతున్నాడు, ఏది ఇవ్వాలో అది నిన్ను ఇచ్చేసాడు. నిన్నను యాక్సిలేటర్ బిగించాడు, ఇవాళ బ్రేకులు బిగిస్తున్నాడు. ఇప్పుడు ఆ కారు లోకానికి ఉపయుక్తం అవుతోంది. ఇదే నేను మీకు మనవి చేసింది ఉపోద్ఘాతంలో. కాబట్టి ఇప్పుడు సుపర్ణవచనం శ్రుత్వా శోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాః. ఆయన గరుత్మంతుడి మాటలు విన్నాడు. ఓ, మా పితృదేవతలకి జలతర్పణం చేయడం కుదరదు, కాబట్టి ఇప్పుడు ఆ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సగర చక్రవర్తితో చెప్పాడు, ఏమయ్యా చెయ్యడం కుదరదు తాత, ఎందుచేతనంటే మా పినతండ్రులు ఇటువంటి వ్యగ్రతతో కూడిన మహర్షి తేజస్సు చేత మరణించారు, అందుకని నేనేం చెయ్యలేకపోయాను, జలతర్పణ చెయ్యలేదు, వద్దన్నాడు గరుత్మంతుడు. ఇదిగో గుర్రాన్ని తీసుకొచ్చాను, అశ్వమేధం పూర్తయిపోయింది. సగర చక్రవర్తి బతికున్నంత కాలం బాధపడుతూనే ఉన్నాడు. అయ్యయ్యో ఎలాగరా, కొడుకులు 60,000 మంది చచ్చిపోయారు, వాళ్ళకి జలతర్పణ లేదు, ఎలా వాళ్ళను ఉద్ధరించడం, గంగను ఎలా తీసుకురావడం? కొన్ని వేల సంవత్సరములు పరిపాలించినంత కాలం దిగులుతోనే పరిపాలించాడు. ఎందుకు పట్టింది ఆ దిగులు? పాపం ఆయన తప్పు కాదు, వాళ్ళ అత్యుత్సాహం. ఇప్పుడు ఆయన బాధపడి 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 కొంతకాలానికి కాలధర్మం గతే రామ, ఎంత బాగా మాట్లాడతాడండి, చచ్చిపోయాడండో, కాలధర్మం చెందాడు అన్న. మా నాన్నగారి శరీరం పడిపోయిందండి అండం ఒకెత్తు, మా నాన్నగారు చచ్చిపోయారండి అండం ఒకెత్తు. చాలా గౌరవం ఉంటే మీరు అన్ని ఒక్కలా ఆయన కులాసాగా ఉన్నారా అండి అని అడగడం ఒకెత్తు. ఏమంటే నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే వారికి 90 సంవత్సరాలు, వారు ఇప్పుడు కులాసాగా ఉన్నారా అని అడగడం ఒక ఎత్తు. నేను ఆ ఊళ్ళో ఉండేటప్పటికే ఆయనకి 90 ఏళ్ళు, ఆయన ఇంకా బతికున్నారా అని అడగడం ఇంకో ఎత్తు కదండి. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురు, మీ మాట మీ సంస్కారాన్ని ఆవిష్కరిస్తుంది. కాబట్టి కాలధర్మంగతే రామ సగరే ప్రకృతి జనాహ, కాలధర్మం చెందాడయా. కాలంలో అందరూ ఏ ధర్మాన్ని చెందుతారో పంచభూతాల్లో సగర చక్రవర్తి కూడా అలా కలిసిపోయాడు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి దిలీపుడు రాజ్యానికి వచ్చాడు. అంత ఖ్యాతి గణించినటువంటి దిలీపుడు కొన్ని వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలించాడు. పరిపాలించినంత కాలం ఇదే బెంగ. అయ్యో నా పితృదేవతల్ని ఎలా తరింప చెయ్యాలి, ఎలా ఆకాశంలోంచి ఆ గంగ వస్తుంది, ఎలా తీసుకురావడం, దీని గురించే చింతించి చెయ్యగలిగింది లేక దిలీపుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశాడు. దిలీపుడు శరీరం పడిపోయిన తర్వాత ఆయన కుమారుడు భగీరథుడు రాజయ్యాడు. భగీరథుడు రాజైన తర్వాత భగీరథుడు కొన్ని సంవత్సరములు పరిపాలన చేసిన తర్వాత మంత్రులు చెప్పారు, మీ ముందు వాళ్ళు పరిపాలన చేసినప్పుడు ఈ బెంగతోనే ఉన్నారు, ఇప్పటికీ మీ వంశంలో కొంతమంది పితృదేవతలు ప్రేతత్వం నుంచి విడుదల పొందలేదు, అలాగే ఉన్నారు దాహంతో. మీ వంశంలో వాళ్ళెవరూ చేయలేకపోయారు ఈ పని. ఆయన విన్నాడు, తప్పకుండా ఈ పని నేను చేస్తానన్నాడు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, తండ్రి అంటేనే మర్యాద లేనివాడు ఎక్కడో ముక్తాతల మీద గౌరవంతో ఏదైనా చేస్తాడా? వాడు చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు రాజ్యానికి వచ్చిన వాడు హాయిగా రాజ్య సుఖాలు అనుభవించాలా, వాళ్ళ కర్మ అండి, అప్పుడేదో వాళ్ళు అలా అక్కర్లేని పనులు అన్నీ చేశారు, పోయారు, ఫోన్లు ఎదురు ఊసేందుకు ఇప్పుడు మనం పరిపాలన చేసుకుందాం ధర్మంగా అనొచ్చు. త్యాగం అంటే ఇది. తన కొరకు తాను బతకడం కాదు, తను ఎందులో పుట్టాడో ఆ వంశంలో వాళ్ళను ఉద్ధరించడం గొప్ప అనుకున్నాడు. రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయాడు తపస్సుని. రామ, ఆ భగీరథుడు మీ వంశంలో వాడు, రాముడు చెప్తున్నాడు. విశ్వామిత్రుడు వింటున్నాడు. రామచంద్రమూర్తి, ఓ, తన వంశకర్తల్ని ఉద్ధరించడం కోసం రాజ్యాన్ని విడిచిపెట్టి తపస్సు చేశారు మా వాళ్ళు. ఇదే రామచంద్రమూర్తి. భరతుడికి రాజ్యం కావాలంటే తీసేసుకోమను, నేను ఇటు నుంచి అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు.
మీకు శ్రీరామాయణంలో తర్వాత రామచంద్రమూర్తి యొక్క సత్యధర్మ నిష్టంతో వశిష్ఠ విశ్వామిత్రులు మాట్లాడిన మాటల్లోంచి వచ్చినదే. గురువు అంటే అది, గురువు వాక్ అంటే అలా ఉంటుంది, వినేవాడు ఉంటే. కాబట్టి ఇప్పుడు ఆయన గోకర్ణ క్షేత్రాన్ని చేరాడు. నేను తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఈ గోకర్ణ క్షేత్రం గురించి బస్సులో క్విజ్ పెట్టుకుంటూ వెళ్ళాం కూడా, రామాయణము గోకర్ణ క్షేత్రము అని. ఆ గోకర్ణ క్షేత్రం చాలా గొప్పగా ఉంటుంది. శృంగేరి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఆ గోకర్ణం, ఆ తర్వాత ఉడిపి, ఆ మూకాంబిక, ధర్మస్థలి, కుక్షి సుబ్రహ్మణ్యం, కుక్కి అంటుంటారు, కుక్షి సుబ్రహ్మణ్యం, శృంగగిరి, ఇవన్నీ ఒక చోటికి వచ్చేటటువంటి ప్రదేశాలు. అవి అక్కడికి వెళ్ళి గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేశాడు. ఎటువంటి తపస్సుట? ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠిత. ఎవరో చేసినటువంటి పొరపాటు వంశంలో. ఈయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఊర్ధ్వబాహు, 2 చేతులు పైకెత్తాడు. పంచతప, 4 వైపులా గ్రీష్మ ఋతువులో అగ్నిహోత్రాన్ని పెట్టుకుని కన్నులు ముయ్యకుండా సూర్యుడి వంక అలా చూస్తూ ఉన్నాడు. దీన్ని పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. పంచతప మాసాహారో, నెలకి ఒక్కరోజే ఆహారం తిన్నాడు. జితేంద్రియ, ఇంద్రియములను గెలిచి నిలబడ్డాడు. తస్య వర్ష సహస్రాణి, 1000 ఏళ్ల తపస్సు చేశాడు. ఘోరే తపసి తిష్ఠిత, ఘోరమైన తపస్సులో బ్రహ్మగారి గురించి అలా నిలబడ్డాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రీతి చెందారు. అబ్బా, ఎంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు రా, ఆయన దిగొచ్చారు. భగీరథ మహాభాగ ప్రీతస్తేహం జనీశ్వర తపసాచ సుతప్తేన వరం వరయ సువ్రత. నాయనా, నీకేం కావాలి? నీ తపస్సు చేత ప్రీతి చెందాను, నీకేం కావాలో కోరుకో, ఇస్తానన్నారు. ఆయన అన్నారు, గంగాయాహ సలిలక్లిన్నే భస్మన్యేషాం మహాత్మనాం స్వర్గం గచ్చేయురత్యంతం సర్వే మే ప్రపితామహాః దేయాచ సంతతిర్దేవ నావసీదేత్ కులంచనః ఇక్ష్వాకూణాం కులే దేవ ఏషమేస్తు వరపరః. మా ప్రపితామహులైనటువంటి వారు పితృ పితామహ ప్రపితామహ. ప్రపితామహులైనటువంటి వాళ్ళంటే ముత్తాతలు దాహం కూడా తీరకుండా, ప్రేతత్వం విడవడానికి వీలు లేకుండా పడున్నారు. కపిల మహర్షి యొక్క ఆగ్రహ జ్వాలలకు భస్మరాశులై వాళ్ళ మించి గంగ ప్రవహించాలి. అందుకని స్వర్గలోకం నుంచి గంగని విడిచిపెట్టండి, ఇది నా మొదటి వరం. 2, ఏమి ప్రారంధమో తెలియదు కానీ మా ఇక్ష్వాకు వంశంలో ఎప్పుడూ సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నారు. మా ఇక్ష్వాకు వంశం సంతానానికి ఇబ్బంది పడకుండా మా వంశము ఎప్పుడూ సంతోషంగా పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండేటట్టుగా అనుగ్రహించవలసింది. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసి అన్నారు, తప్పకుండా ఇందులో ఒక వరం నేను నీకు ఇచ్చేస్తున్నాను. ఇక్ష్వాకు వంశంలో ఇంకా సంతానానికి ఇబ్బంది లేకుండా తప్పకుండా వంశం కొనసాగుతుంది, బిడ్డలు పుడతారు. కానీ నాయన, గంగ ఆకాశంలోంచి పాతాళ లోకంలోకి రావాలన్నావే, ఆ కోరిక నేను తీర్చలేను. ఎందుకో తెలుసా? గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం వీరనాన్యం పశ్యామి శూలినః. గంగ ఆకాశంలోంచి కాని భూమి మీద పడిందా, పాతాళ లోకానికి వెళ్ళాలంటే ముందు భూమి మీద పడాలి. భూమి మీద కాని పడిందా, ఈ భూమి తట్టుకోలేదు, కదిలిపోతుంది భూమి. కాబట్టి భూమి యొక్క స్వరూపం పాడవకూడదు. కాబట్టి గంగని ఆకాశంలోంచి భూమి మీద పడు అని చెప్పడం కుదరదు. కానీ నేను నీకు ఒక మార్గం చెప్తాను. అలా పడాలి అంటే భూమి మీద నిలబడి గంగ పడుతున్నప్పుడు తల మీద పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఉండాలి. అలా పట్టి విడిచిపెట్టగలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఈ సమస్త బ్రహ్మాండములో. వీరనాన్యం, ఇంకెవ్వడు లేడు. పశ్యామి, ఉన్నాడు, చూస్తున్నాను. ఎవడో తెలుసా? శూలినః, త్రిశూలం పట్టుకున్న మహాదేవుడు, త్రిపురాంతకుడు, త్రయంబకుడు, సదాశివుడు, పరమేశ్వరుడు, పరమశివుడు ఉన్నాడే, ఆయన పట్టుకుంటాడు. ఆయన కాని వచ్చి నిలబడ్డాడా, గంగ వచ్చి ఆయన తల మీద పడుతుంది. ఆయన తల మీద పడితే ఆయన తట్టుకోగలడు, భూమి కూడా తట్టుకోగలదు. ఆయన తల నుంచి కింద పడుతుంది. అందుకని పరమశివుడు వస్తే విడిచిపెట్టడం కుదురుతుంది. అంతకన్నా నేను ఏం చెప్పను, స్వస్తి అని లేచిపోయాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? పరమశివుడిని అడగాలి కదా.
ఎక్కడవుతుందిలే మన వల్ల, ఇప్పటికి 1000 ఏళ్ళు ఊర్ధ్వబాహు పంచతప మాసాహారో జితేంద్రియ, ఇంత తపస్సు చేశాం, మళ్ళీ ఇప్పుడు పరమశివుడి గురించి తపస్సు, ఇప్పుడు ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఏమంటాడో, మళ్ళీ ఎందుకు వచ్చిన ప్రారంభం, వెళ్ళిపోతాను రాజ్యానికి, ఏదో ఒకటి సాధించానుగా అని వెళ్ళిపోవచ్చు. వెళ్ళలేదు. ఇది భగీరథ ప్రతిజ్ఞ అంటారు. నేను సాధించి తీరుతాను, పట్టుదలంటే ఎలా ఉంటుందో రామా చూడు. 1000 ఏళ్ళు తపస్సు చేసి మళ్ళీ శివుడి కోసం తపస్సు చేస్తున్నాడు. మీ వంశంలో వాడే చెప్తున్నాడు రామచంద్రమూర్తికి. ఓ పట్టుదలంటే ఇలా ఉండాలన్నమాట, మొక్కలోని సాహసంతో ఉండాలన్నమాట. రాముడు నేర్చుకుంటున్నాడు, చెక్కుతున్నాడు విశ్వామిత్ర మహర్షి. మీరు రెండో కోణాన్ని కూడా చూస్తుండాలి, కేవలం రామాయణ కథ కింద వినేసేయకండి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు మొదలుపెట్టాడు. ఊర్ధ్వబాహుర్నిలాలంబో వాయుభక్షో నిరాశ్రయ అచలస్థానువస్థిత్వా రాత్రిం దివమరిందమా. రాత్రి లేదు, పగలు లేదు, 2 చేతులు పైకి పెట్టి మాసాహారో, బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు నెలకోసారి ఆహారం తిన్నాడు, ఇప్పుడు ఆహారం లేదు. వాయుభక్షో, కేవలం గాలి తింటున్నాడు. నిరాశ్రయ, ఏమి ఆశ్రయం కూడా లేదు. అచలహ, కదలటం లేదు. స్థాణువత్, బిగిసిపోయినటువంటి విగ్రహం ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడంతే. నిలబడి 2 చేతులు పైకెత్తి తదేకంగా పరమశివుడి గురించి తపస్సు చేశాడు. చేస్తే అలాంటి తపస్సు 1 సంవత్సరం పాటు చేశాట. చేస్తే పరమేశ్వరుడు ప్రీతి చెందాడు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం. ఇది శంకరుడంటే. తండ్రితనం మహానుభావుడిది. ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. నాయన ప్రీతస్తేహం నరశ్రేష్ఠ, ఏమండి మీరంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఒకసారి కింద నించోండి, 1st ఫ్లోర్లోంచి నీళ్లు వస్తామంటే నించుంటారా? పరమశివుడు అంటే అది. ఆయన అంత పితృహృదయం ఉన్నవాడు, మహానుభావుడు. కాబట్టి తప్పకుండా నేను పట్టుకుంటానన్నాడు, అడగకుండా. రాజసుతామహం అన్నాడు. సరే వెళ్ళాడు. అసలు ఆ నిలబడినటువంటి భంగిమ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఆ భంగిమ ఉపాసన యోగ్యం, అద్భుతం. 2 కాళ్ళు పక్కకి పెట్టి 2 చేతులు ఇలా నడుం మీద వేసుకుని ఇలా తల కొద్దిగా పైకెత్తి ఇలా జటాజూటాన్ని కొంచెం విస్తరించి పడు జటాజూటంలో అన్నట్టుగా ఇలా నిలబడి ఉంటాడు. విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ఉంటుంది అటువంటి మూర్తి. ఇలా చూస్తూ ఉంటాడు. ఇలా ఆయన వెళ్ళి నిలబడ్డాడు. వచ్చి పడు అని చూసిందిట పైనుంచి గంగమ్మ. చూసి అచింతయచ్చసాదేవి గంగా పరమదుర్ధరా విశాంయహం హి పాతాళం శ్రోతసా గృహ్య శంకరం తస్యావలేపనం జ్ఞాత్వా క్రుద్ధస్తు భగవాన్ హరః తిరోభావయితుం బుద్ధిం చక్కిరే త్రినయనస్తదా సా తస్మిన్ పతితా పుణ్యే రుద్రస్య మూర్ధని హిమవత్ ప్రతిమే రామ జటామండలగహ్వరే సాకథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థితా నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆయన అలా నిలబడి పైకి చూస్తున్నాడు. గంగమ్మ పైనుంచి చూసిందిట. శంకరుడు నించున్నాడు, తపస్సు చేసి సాధించాడు, వెళ్ళు అన్నారు. ఇప్పుడు ఆవిడ ఒక విచిత్రమైన నవ్వు నవ్విందిట. నవ్వి అనుకుంది, పిచ్చాడు, ఏమిటో నన్ను పట్టుకుంటానని నించున్నాడు, ఏదో బ్రహ్మగారు అన్నారని వచ్చి నించుండిపోయాడు, ఏమిటో అనుకుంటున్నాడు. మొసళ్లతో, ఎండ్రకాయలతో, తాబేళ్లతో, పెద్ద పెద్ద పావులతో ఆకాశం నుంచి నేను పెద్ద ధారగా వెళ్ళి ఆయన జటామండలం మీద పడితే, తల మీద పడితే తల దిమ్మెక్కి కింద పడిపోతాడు, ఈడ్చేస్తాను పాతాళ లోకానికి. ఏమిటో నన్ను పట్టగలిగిన మొనగాన్ని అనుకుని చూస్తున్నాడు. ఇంతోటి జటామండలం విప్పాడనుకుంది. ఆయన అనుకున్నట్ట, చూశాట పరమేశ్వరుడు. హరకృత్థ, ఆయనకి తెలియదండి ఎవరి మనసులో ఏముందో. ఓహో నేను పట్టలేననుకుంటోంది అనుకుని ఒక్కసారి తన జటాజూటాన్ని పెంచి నించున్నాడు. ఆవిడ సాకథం చిన్మహీం గంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. కొన్ని సంవత్సరాల పాటు ఆకాశంలోంచి పడిన గంగ పరమశివుని యొక్క జటాజూటంలో తిరుగుతూనే ఉంది, చుక్క నీరు కింద పడలేదు. అలా కట్టేశాడంతే. ఇప్పుడు అనుకుందిట గంగతో పాటు మొసళ్ళు, ఎండ్రకాయలు, తాబేళ్లు, చేపలు, పావులు, రాక్షసులు
ఇన్ని అందులో పట్టేస్తున్నాయి. దీన్నండి స్తోత్రం చేశాడు రావణాసురుడు. నేను గంగానది సైకతంలో కూర్చుని విశ్వనాథుడి వంక చూస్తే జటాటవీగల జల ప్రవాహ పావిత స్థలే గళేవలం జలంబితం భుజంగ తుంగమాలికాం ఢమఢమఢమఢమన్ నినాదమడ్డమర్వయం చకార చండ తండవం తనోతున శివ శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగద్ధగద్ జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ అగర్వ సర్వమంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఖాంతకం గజాంధకాంతకాంతకం తమంతకాంతకం భజేటు. అందులో చెప్తాడు పరమశివుడు తాండవం చేస్తుంటే ఆ జటాజూటం ఇలా తిరుగుతుంటే అందులో గంగానది కూడా తిరుగుతుంటే బిందెలో నీళ్లు తిరుగుతున్నట్టుగా తిరిగేటటువంటి ఓ పరమశివ, గంగతో నిండినటువంటి ఆ జటాజూటంతో ఉన్నటువంటి నీ స్వరూపాన్ని నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని నీ ఆలయ శిఖరం వంక చూస్తే కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసం విముక్త దుర్మతి సదాశిరస్త మంజలింబాన్ కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసం విముక్త దుర్మతి సదా శిరస్య మంజలిస్తవన్ అంటాడు. నేను ఇక్కడ ఈ సైకతంలోంచి చూస్తుంటే నాకు సాకార రూపుడవై ఎప్పుడు కనపడతావో విశ్వనాథ అన్నాడు. అటువంటి గంగని పట్టి తాండవం చేసేటటువంటి పరమశివ స్వరూపం యొక్క గొప్పతనం ఏమిటో చూసింది గంగ. పడుతూనే ఉంది సంవత్సరాల పాటు. దేవతలందరూ వచ్చేశారు, యక్షులు గంధర్వులు కిన్నీరులు కింపురుషులు అంతఃపురాం లాంటి విమానాలతో వచ్చి ఆకాశం అంతా నిండిపోయారట. ఏమాశ్చర్యం! అక్కడ భగీరథుడు ఇక్కడ పరమశివుడు పడుతున్న గంగా చుక్క నీరు కింద పట్టలేదు. అలా పట్టేశాడు మహానుభావుడు. అహంకరించింది గంగా అని చూశాడు. భగీరథుడు మళ్ళీ తపస్సు చేశాడు. ఇంకా మనం ఏం చేస్తాం లేని వెళ్ళిపోలేదు. ఇది భగీరథ ప్రయత్నం అంటారు. మళ్ళీ తపస్సు చేశాడు. అయ్యా ఆవిడ అహంకారము బాగుంది, మీ కోపము బాగుంది, కట్టేశారు, మా పితృదేవతలు ఇప్పుడు తరిస్తారు, అయ్యా విడిచిపెట్టండి అన్నాడు. గంగమ్మ కూడా చిన్నబుచ్చుకుంది. ఏమో అనుకున్నాను శంకరుడంటే మహానుభావుడు తెలియక ఈయన జటామండలంలో నేను ఇలా ఉండిపోవలసిందే అనుకుంది. అప్పుడు ఆయన విడిచిపెట్టేశాడు గంగని జటాజూటంలోంచి. అంత నీరు, ఎంత ట్యాంక్ అండి అది, ఆ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు. ఎన్నేళ్ల నుంచి పడినటువంటి గంగని పట్టినటువంటి స్టోర్ అంటే నిల్వ ఉందా నీరు, దాన్ని ఒక్కసారి విడిచిపెట్టేట జటామండలంలోంచి అన్ని వైపుల నుంచి విడిచిపెడితే హ్లాది నీప వన్నీచైవ నళినీచ తథాపరా. తూర్పు దిక్కుగా హ్లాదిని పావని నళిని అనేటటువంటి 3 పాయల కింద గంగ ప్రవహించి వెళ్ళిపోయింది. అదే గంగ శుచక్షుశ్చైవ సీతా చా సింధుశ్చైవ మహానది. పశ్చిమ దిక్కుకి సుచక్షువు సీత సింధువు మహానది సింధువు అనేటటువంటి పేర్లతో పశ్చిమ దిక్కుకు పడి అటువైపుకి ప్రవహించింది. 7వ పాయ భగీరథుడిని అనుసరించి పాతాళలోకం వైపుకి ప్రయాణం చేస్తోందంటే ఆయనకి తెలిసి ఎక్కడున్నాయో సగరపుత్రుల యొక్క భస్మరాసులు. అందుకని ఆయన ముందు రథం మీద భగీరథుడు వెళుతున్నాడు, వెనక గంగ ప్రవహించి వెళ్ళిపోతోంది. ముందు భగీరథుడు వెనక గంగ వెళ్ళిపోతుంటే చూశారట. అక్కడి నుంచి పడుతున్న గంగా పరమశివుడి జటాజూటం, ఆయన ఒళ్ళంతా తడిసిపోయి పడుతున్న గంగ ప్రవాహం, ఆ గంగలో వెళ్ళిపోతున్నటువంటి పావులు మొసళ్ళు ఎండ్రకాయలు, ముందు భగీరథుడు, ఆయన వెనక వెళ్ళిపోతున్న గంగ కొన్ని చోట్ల కింద పడుతూ, కొన్ని చోట్ల పైకి లేస్తూ, కొన్ని చోట్ల తుంపర్లు కక్కుతూ, కొన్ని చోట్ల గుద్దుకుంటూ, కొన్ని చోట్ల చప్పుడు చేస్తూ, కొన్ని చోట్ల సుడులు తిరుగుతూ అది వెళ్ళిపోతుంటే గగనాశంకర శిరస్తతో ధరణిమాశ్రిత వ్యసత్పత జలం తత్ర తీవ్ర శబ్ద పురస్కృతం. బ్రహ్మాండమైనటువంటి ఘోష చప్పుడు, రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుతు జంఘలించుతున్న భో భాగము నుండి జారం గంగమ్మను దల్చితే శిరమునన్ రంజిల్లుతున్ శంకరా అంటారు. అలాంటి గంగావతరణం. ఆ గంగమ్మని పట్టి విడిచిపెడుతుంటే, ఆ గంగమ్మ వెడుతుంటే చూశారట అందరూను. మత్స్య కచ్చప సంఘైశ్చాసింసుమార గణైస్తథా పతితైశ్చాన్యైః వ్యరోచత వసుంధరా. ఆ దేవతలు యక్ష గంధర్వ కిందిర కింపురుషాది సమస్త జాతులు ఆకాశంలో నిలబడిపోయి, ఆ నిలబడిపోతే వాళ్ళ విమానాల కాంతులు మేఘాల కాంతులతో కలిసిపోయిట. పడిపోతున్నటువంటి గంగ కాంతులు హంసల గుంపులు పడిపోతున్నట్టున్నాయిట. అందులో మెరిసిపోతున్నటువంటి చేపలు, మెరిసిపోతున్న మొసళ్ళు, మెరిసిపోతున్న పావులు, వీటి మెరుపులతో ఆకాశం నిండిపోయిందిట. కింద పడిన గంగ వెళ్ళిపోతుంటే ఆ ప్రవాహపు కాంతులు, నురుగు, శబ్దం, కొన్ని చోట్ల వంకర్లు తిరుగుతోంది, పైకెక్కుతోంది, కింద పడుతోంది.
ముంచెత్తుతోంది. వెళ్ళిపోతుంటే చూశారట, ఏమి అదృష్టం రా నిజంగానని. గగనాశంకరస్థిత తతో ధరణిమాశ్రితా. అప్పుడు వీళ్ళందరూ చూసి సామాన్యమైనటువంటి గంగావతరణమా అని తత్ర దేవర్షి గంధర్వామసుధా తలవాసిన భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు. ఆ పాపాలు చేసి స్వర్గలోకం నుంచి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పుణ్యం అయిపోయి కింద పడిపోయినటువంటి వాళ్ళు, పాపంతో ఉన్నటువంటి వాళ్ళందరూ సాక్షాత్ పరమశివుని యొక్క జటాజూటాన్ని, ఆయన శరీరాన్ని తాకి కింద పడుతున్న గంగ అని, అంత వేగంతో పడుతున్నటువంటి గంగలో తల పెట్టడం సాధ్యం కాదు కాబట్టి, తల వ్రక్కలైపోతుంది కాబట్టి నీళ్లు ముట్టుకుని ఇలా చల్లుకుంటున్నారట. చల్లుకోగానే పాపరాశంతా దగ్ధమైపోయి మళ్ళీ వాళ్ళు విమానాల్లో ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతున్నారట. ఊర్ధ్వలోకాల్లో ఉన్న వాళ్ళు ఇది చూసి, అమ్మ బాబో ఇటువంటి గంగ మనకి దొరుకుతుందా, ఇటువంటి సన్నివేశం దొరుకుతుందా, వెళ్ళి స్నానం చేద్దామని విమానాలు దిగిపోతున్నాయి, స్నానం చేస్తున్నారు, విమానాలు పైకెక్కేస్తున్నాయి. ఏమి గంగావతరణం, ఏమి ప్రవాహం! ముందు భగీరథుడు, వెనక గంగా చూసి తీరాలని గంగా ప్రవాహానికి రెండు పక్కల ఒడ్ల మించి ఎన్ని వేల రథాలు వెళ్ళిపోతున్నాయి. ఇన్ని రథాల సవ్వడి, ఇంత గంగా ప్రవాహం ముందు భగీరథుడు వెనక్కి చూస్తూ వచ్చేస్తున్న గంగని చూస్తూ సంతోషపడిపోతూ వెళ్ళిపోతున్నాడు. ఇలా వెళ్ళిపోతుండగా మహానుభావుడు అక్కడ ఉన్నటువంటి జహ్ను మహర్షి యజ్ఞ కవాటంలో యజ్ఞం చేసుకుంటున్నాడు. అనుకోలేదు ఈ గంగా ప్రవాహం ఒక్కసారి వచ్చి ఆయన చేస్తున్నటువంటి యజ్ఞ వాటాన్నంతటినీ కూడా, అంటే యజ్ఞ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ కుటీరాల్ని, అగ్నిగుండాల్ని అన్నిటినీ ముంచెత్తి తనతో పాటు తీసుకెళ్లిపోయేటప్పటికి తతో హి యజమానస్య జహ్నోరద్భుత కర్మణః గంగా సంప్లవయామాస యజ్ఞవాటం మహాత్మనః తతో దేవాః సగంధర్వా ఋషయశ్చ సువిస్మితాః పూజయంతి మహాత్మానం జిహ్నుం పురుషసత్తమం గంగాంచాపి నయంతి స్మ దుహితృత్వే మహాత్మనః. ఆయన గంగ ఇంత ప్రవాహంతో వచ్చి యజ్ఞవాటాన్ని ముంచెత్తడంతో కోపం వచ్చి ఒక్కసారి ఆ గంగా అంతటిని ఆచమనం చేసి లోపలికి తాగేశాడు. ఇప్పటి వరకు ఆకాశంలో చూస్తున్న వాళ్ళు, గంగ వెంట పరిగెత్తుకొస్తున్న వాళ్ళు ఇలా చూసేటప్పటికీ గంగ లేదు, ఎండిపోయింది మొత్తం భూమి. అయ్యబాబో ఇదేమిటి, జహ్ను మహర్షి ఇలా తాగేశాడు, చప్పుడు ఆగిపోయింది. వెనకాతల ప్రవాహం లేదు. భగీరథుడు ఇలా వెనక్కి చూశాడు, ఏమీ లేదు, భూమి హిమాలయాల వరకు. ఏమైపోయింది గంగని చూశాడు. జహ్ను మహర్షి లోపలికి బుచ్చేసుకున్నారు గంగనన్నారు. అప్పుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, దేవతలు, భగీరథులు అందరూ వెళ్ళి జహ్ను మహర్షి కాళ్ళ మీద పడ్డారు. మహానుభావ, ఎంత కష్టపడి తీసుకొచ్చానో తెలుసా నా పితృదేవతల కోసం, పాతాళానికి తీసుకెడుతున్నాను, నువ్వు తాగేశావు. మహానుభావ, నా మీద కారుణ్యం వహించి విడిచిపెట్టవయ్యా, ప్రవాహానికి లక్షణం కదా ముంచెత్తడం, నన్ను క్షమించి విడిచిపెట్టన్నారు. తప్పకుండా విడిచిపెట్టేస్తానని చెప్పి తన కుడి చెవిలోంచి గంగధారనంతటిని మళ్ళీ వదిలిపెట్టేశాడు. జహ్ను మహర్షి యొక్క కుడి చెవిలోంచి పుట్టింది కాబట్టి తస్మాత్ జహ్ను సుతా గంగా ప్రోచ్యతే జాహ్నవీతి చ జగామచ పునర్గంగా భగీరథ రథానుగా. అంతే. ఇప్పుడు పరమశివుడు యొక్క తలమించి పడి ఇలా వచ్చి ఆయన నోట్లోకి తాగబడి మళ్ళీ ఆయన కుడి చెవిలోంచి విడిచిపెట్టబడి మళ్ళీ భగీరథుడి యొక్క రథానగా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతున్నటువంటి గంగా ప్రవాహాన్ని చూసి ఇంకో అద్భుతం, చూడండి ఆయన చెవిలోంచి ఎలా వచ్చేస్తుందో గంగ. ఆయన శరీరంలోంచి పుట్టింది కాబట్టి వీడికి జాహ్నవి అని పిలుద్దామన్నారట. జాహ్నవి అని అందరూ పువ్వులేసి పూజ చేశారు. ముందు భగీరథుడు మళ్ళీ సంతోషంగా వెళుతున్నాడు, మళ్ళీ గంగ వెళ్ళిపోతుంది. మళ్ళీ దేవతలు ఆశ్చర్యపోయారు, మళ్ళీ గంగ పరిగెత్తింది, మళ్ళీ అందరూ పరిగెత్తున్నారు. మళ్ళీ రథాలు, మళ్ళీ స్నానాలు, మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ కిందకి వెళ్ళేవాళ్ళు. గంగావతరణం అంటే అదో పెద్ద హడావిడితో కూడుకున్న విశేషం అండి. ఆఖరికి అందరూ కలిసి వెళ్ళారు. వెళ్ళి భగీరథుడు పాతాళలోకంలో పితృదేవతల యొక్క భస్మ రాసులు పడి ఉన్నటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి రథాన్ని పక్కకి పెట్టాడు. ఒక్కసారి ఈ గంగానది వచ్చి బూది పైకి రేగిపోయేటట్టుగా ఈ బూడిద కుప్పలన్నిటి నుంచి ప్రవహించింది. భస్మం యథా ప్లుతే రామ గంగాయా సలిలేన వై సర్వలోక బ్రహ్మ రాజానమిదబ్రవీత్. ఎప్పుడైతే ఈ బూడిద కుప్పల నుంచి ఒక్కసారి గంగ ప్రవహించిందో వాళ్ళందరికీ దాహం తీరిపోయి వాళ్ళ ప్రేతత్వం పోయి వాళ్ళందరూ స్వర్గలోకానికి వెళ్ళిపోయారు, 60,000 మంది. అప్పుడు పరిగెత్తుకుంటూ చతుర్ముఖ బ్రహ్మగారు హంసవాహనం ఎక్కి వచ్చాడు. నాయన, లోకంలో దుర్లభం, ఎవ్వరూ సాధించలేనటువంటిది, అత్యద్భుతమైనటువంటి కర్మ చేశావు. గంగని స్వర్గలోకంలోంచి భూమి మీదకి దింపి పాతాళ లోకానికి తీసుకెళ్ళావు. నీ పితృదేవతలు తరించారు. ఇది ఎవ్వరూ సాధించలేని ప్రజ్ఞ.
నీ కష్టంతో నీ తపస్సుతో ఆకాశంలో ఉన్న గంగ భూమి మీదకి వచ్చింది కాబట్టి ఇక నుంచి గంగ నీ కుమార్తెగా పరిగణింపబడుతుంది, గంగని భాగీరథి అని పిలుస్తా అన్నాడు. అని గంగా త్రిపదగా రాజన్ దివ్యా భాగీరథీతి చ త్రీన్ పదో భావయంతీతి తతస్త్రిపదగా స్మృత. ఆకాశం నుంచి భూమి మీద పడి భూమి నుంచి పాతాళలోకానికి వెళ్ళింది కాబట్టి గంగకి త్రిపథగా అని పేరు. గంగ భగీరథుని యొక్క ప్రయత్నంతో వచ్చింది కాబట్టి భాగీరథి అని పేరు. జిహ్నువు తాగి విడిచిపెట్టారు కాబట్టి జాహ్నవి అని పేరు. ఇన్ని పేర్లు మార్చుకుంటూ గంగ ఆఖరికి ఇక్ష్వాకు వంశంలో ప్రభవించి మహోత్సాహంతో ప్రవర్తించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి ఆ సగరులు 60,000 మందిని తరింపచేసింది. అటువంటి గంగ భూలోకం మీదకొచ్చినటువంటి ఈ కథావృత్తాంతం ఏదైతే ఉందో, ఏషతే రామ గంగాయ విస్తరోభిహితో మయా స్వస్తి ప్రాప్నుహి భద్రంతే సంధ్యాకాలోతి వర్తతే అని నోరు తెరుచుకు వింటున్నాడు రామచంద్రమూర్తి. రామా, ఇది గంగావతరణం విన్నావా? సంధ్యాకాలం దాటిపోతోంది, లే సంధ్యావందనం చేద్దాం అన్నాడు. లేచాడు కానీ రామచంద్రమూర్తి మనసంతా నిండిపోయింది. అబ్బా, ఏమి మా పితృదేవతలు, ఏమి ప్రయత్నం, ఏమి గంగావతరణం! ఇంతటి కీర్తి సాధించిన మహాపురుషులు, ఇంతటి స్థితిని పొందినవారు, ఇటువంటి వారు నా పితృదేవతలై ఉన్నారు. నేను ఎంత గౌరవంగా ప్రవర్తించాలి, వాళ్ళ కీర్తిని నేను ఎంత నిలబెట్టాలి. చిన్న పిల్లాడు ఆ వంశం గురించి విని నాకు ఎంత బాధ్యత ఉందో అనుకుంటున్నాడు. చెక్కాడు విశ్వామిత్రుడు. ఇన్ని చెప్పాడు కదా అని విని విని అలసిపోయావని ఇంకా చెప్పలేదు. సంధ్యాకాలం దాటిపోతోంది నాయన, లే. విహిత కర్మాచరణం మాత్రం విడిచిపెట్టాడు. సంధ్యావందనానికి లేవలసింది, లే పద సంధ్యావందనం చేసుకొద్దాం, కాలం దాటిపోతోందని. ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, ఆయన ఎప్పుడు ఫలశ్రుతి చెప్పరు అసలు. ఆయన అన్నారు, ధన్యం యశస్వమాయుష్యం పుత్రం స్వర్గమతీవచ యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ ప్రీయంతే పితరస్తస్య ప్రీయంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్ సర్వే పాపాః ప్రణశ్యంతి ఆయు కీర్తిశ్చ వర్ధతే. వాల్మీకి మహర్షి ఇన్ని చెప్పాలి అంటే అది ఎంత పవిత్రమైన ఆఖ్యానమై ఉంటుందో మీరు ఆలోచించండి. రామ, ఎవరైతే ఈ గంగావతరణాన్ని ప్రశస్తమైన మనస్సుతో అంటే నమ్మకంతో కూర్చుని నమస్కరించి విని సంతోషిస్తున్నారో వాళ్ళకి ధన్యం, వాళ్ళు ధన్యులవుతారు. యశస్వం, కీర్తివంతులవుతారు. ఆయుష్యం, వాళ్ళకి ఆయుర్దాయం కలుగుతుంది. పుత్ర్యం స్వర్గమతి చత, ఈ శరీరం పడిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గలోకాన్ని పొందుతారు. యశ్రావయతి విప్రేషు క్షత్రియేష్వితరేషు చ, ఇది విన్నటువంటి సమస్త మనుష్యులు ఎవరు విన్నారో వాళ్ళందరూ, వాళ్ళు ఏ ఏ సంప్రదాయాలకి ఏ ఏ కులములకు చెందిన వారైనా సరే అందరూ కూడా ప్రియంతే పితరస్తస్య, గంగావతరణం కథ జీవితంలో విన్న రోజున వాళ్ళ పితృదేవతలందరూ ఎంతో సంతోషిస్తారు, మా వాళ్ళు ఇవాళ గంగావతరణం విన్నారు అని. ప్రియంతే పితరస్తస్య ప్రియంతే దైవతాని చ, అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ సంతోషిస్తారు గంగావతరణం చెప్పినా గంగావతరణం విన్నా. ఆ ప్రాంగణంలో ఉన్న దేవతలందరూ మురిసిపోయేది ఎప్పుడంటే గంగావతరణం చెప్పిన రోజున మురిసిపోతారట. కాబట్టి ప్రియంతే దైవతాని చ ఇదమాఖ్యానమవ్యగ్రో గంగావతరణం శుభం. అటువంటి ఈ గంగావతరణం శుభప్రదమైనటువంటి ఘట్టాన్ని రామా నీకు నువ్వు వివరించినదా, రాముడికి విశ్వామిత్రుని చేత వివరింపబడిన దానిని విని ధన్యులవుతారు. యశృణోతి చ కాకుత్స సర్వాన్ కామానువాప్నుయాత్, గంగావతరణ ఘట్టాన్ని విన్నటువంటి వాళ్ళకి ఏవి అభ్యున్నతి కల్పిస్తాయో అటువంటి కోరికలన్నీ కూడా తీరుతాయి. సర్వే పాపాః ప్రణశ్యంతి, చేసిన పాపములు ఏవైనా ఉంటే గంగావతరణం వినడం చేత పాపాలు పోతాయి. ఆయు కీర్తిశ్చ వర్ధతే, ఆయువు కీర్తి వర్ధిల్లుతాయి. ఇంత గొప్ప గంగావతరణాన్ని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తికి చెప్తే, ఆ గంగావతరణ ఘట్టానికి వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్తే, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత సంపూర్ణ రామాయణ ప్రవచనాంతర్గతంగా ఇవాళ మనం ఆ గంగావతరణ ఘట్టాన్ని యథాశక్తి చెప్పుకుని వినగలిగాం.